కూడి వచ్చిన మీ అందరికీ ప్రభునామములో వందనాలు. యేసయ్య నామానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరలా దాదాపుగా 2 వారాల తర్వాత ఇది 3వ ఆదివారం అనుకుంటా నేను మీ మధ్యలో లేకపోవటం. రైట్, రండి ఒక చిన్న వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. 38వ కీర్తన. 38వ కీర్తన. ఈ కీర్తన జ్ఞాపకార్థమైనది అని రాసుంది. దావీదు రాసినటువంటి కీర్తన. ఇందులో 20వ వచనాన్ని ఒకసారి చదివి వినిపించండి, లేదా నేను చదువుతున్నాను. మేలునకు ప్రతిగా వారు కీడు చేస్తూ ఉన్నారు, నేను ఉత్తమమైన దాన్ని అనుసరించుచున్నందుకు వారు నాకు శత్రువులైపోయారు అని రాసుంటుంది. నా వైపు చూడండి, ఈ మాటలు జాగ్రత్తగా ఆలకించండి. 20వ వచనంలో దావీదు గారు అంటున్న మాట, నేనైతే మేలే చేస్తున్నాను కానీ దానికి ప్రతిగా వారు నాకు కీడు చేస్తున్నారు, నేను ఉత్తమమైన దానిని అనుసరించుచున్నందుకు వారు నాకు శత్రువులైపోయారు అని అంటారు. ఈ విషయంలో అసలు ఈ కీర్తన నేపథ్యం ఏంటనేది మీరు చదువుకుంటూ వస్తే మొదటి 3 వచనాల్లో దావీదు గారు దేవుని చేత శిక్షించబడుతున్నట్లుగా మీకు అనిపిస్తుంది. దేవుని యొక్క కోపోద్రేకానికి లేకపోతే ఆయన శిక్షకి గురవుతూ ఆయన బాణాలు ఆయన గుండెల్లో దిగబడుతున్నటువంటి పరిస్థితి, ఆయన చెయ్యి అతని మీద బరువుగా మోపబడుతున్నటువంటి పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన ఏమేమి విషయంలో డ్యామేజ్ అయ్యాడని మీరు చూస్తే 4వ వచనంలో ఆయన అంటారు, నా పాపాన్ని బట్టి నా ఎముకల్లో స్వస్థత లేదు, నా దోషములు నా తల మీదగా పొర్లిపోయినవి అని రాసుంటుంది. సో మీరు గమనించండి, ఓకే కూర్చోండి, అవి ముందుగానే పెట్టుకోవాలి మీరు. ఒక మనిషి దేవుడి చేత శిక్షించబడటం అనేది మొదటి 3 వచనాల్లో ఉంటే 4వ వచనంలో ఆధ్యాత్మికంగా ఒక వ్యక్తి పడిపోయినటువంటి స్థితిని మీకు అక్కడ గుర్తు చేస్తారు. స్పిరిచువల్గా ఒక వ్యక్తి పాపంలో పడిపోయి దోషాలు తన తల మీద పొర్లిపారుతూ దాని పర్యవసానంగా స్వస్థత దూరం అయిపోతున్న కండిషన్ అతనికి ఉంది. మీరు ఆ తర్వాత ఆయన శ్రమ చేత తన మూర్ఖత వలన తన గాయాలు దుర్వాసన కొడుతూ దినమెల్లా దుఃఖాక్రాంతుడవుతూ తన నడుము తాపంతో నిండిపోతున్న పరిస్థితులు ఉన్నప్పుడు 7వ వచనంలో తన శారీరక స్థితి ఎలా ఉందని అంటాడంటే, నా శరీరంలో ఆరోగ్యం లేదు, నేను సొమ్మసిల్లి బహుగా నలిగిపోయి ఉన్నాను అని అంటారు. ఒకటి, ఆధ్యాత్మికంగా ఆయన ఇబ్బందిని ఎదుర్కొంటున్నాడు, ఆధ్యాత్మికంగా పడిపోయి ఉన్నాడు. రెండోది, శారీరకంగా కూడా ఆయన నలిగిపోతున్నాడు, అనారోగ్యాన్ని ఎదుర్కొంటున్నాడు. 8వ వచనంలో, నా మనోవేదనను బట్టి కేకలు వేయుచున్నాను, ప్రభువా నా అభిలాష అంతయు నీకే కనబడుచున్నది, నా నిట్టూర్పులు నీకు దాచబడి ఉండలేదు, నా గుండెైతే కొట్టుకుంటుంది, నా బలము నన్ను విడిచిపోయింది, నా కనుదృష్టి తప్పిపోయింది అని అంటాడు. మానసికంగా ఒక వ్యక్తి ఎంత కృంగిపోతున్నాడో ఇక్కడ మీకు కనిపిస్తుంది. ఒక వ్యక్తి జీవితంలో దేవుని చేత శిక్షించబడుతూ ఆధ్యాత్మికంగా పడిపోయి శారీరకంగా నలిగిపోతూ మానసికంగా వేదనకు గురవుతూ ఉన్నటువంటి పరిస్థితి. అంత మాత్రమే కాదు, 11వ వచనంలో, నా స్నేహితులు నా చెలికాండ్రు నా తెగులు చూచి ఎడముగా నిలుస్తున్నారు, నా బంధువులు దూరంగా నిలబడుతున్నారు అని. నా ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో, నా రిలేషన్స్ ఎవరైతే ఉన్నారో వీరందరూ కూడా నాకు దూరం అయిపోతున్నారు. నాకు కలిగిన బాధలు, నాకు వచ్చిన శ్రమలు చూసినప్పుడు, నా తెగులును చూసి నా నా స్నేహితులు అన్న వాళ్ళు, చెలికాండ్రు అన్న ముఖ్యమైన స్నేహితులు, నన్ను బాగా ప్రేమించేటటువంటి వారు, వీరందరూ కూడా నాకు కలిగిన సంఘటనను చూసి దూరం అయిపోతూ ఉన్నారు. ఆ తర్వాత 12వ వచనంలో, నా ప్రాణము తీయజూచు వారు ఉరులు ఒడ్డుచున్నారు, నాకు కీడు చేయజూచు వారు హానికరమైన మాటలు పలుకుచు దినమెల్లా కపటోపాయములు పన్నుచూ ఉన్నారు, నేనేమో చెవిటి వాళ్ళలాగా మోగవాళ్ళలాగా, నేను వినక నోరు తెరవక వినలేని వాడిగా, ఎదురు మాట్లాడలేని పలకలేని వాడిగా నేను అయిపోయాను అని మాట్లాడతాడు. అంటే ఒక రకంగా మీరు ఆలోచన చేయండి, ఒకవైపేమో దేవుడి వైపు, దేవుడి నుంచి శిక్ష, రెండో వైపు ఆధ్యాత్మికంగా పడిపోయి పాపంలో పడిపోయిన స్థితి, శారీరకంగా ఆరోగ్యం లేక నలిగిపోతున్న స్థితి, మానసికంగా ఒక వ్యక్తి కృంగిపోతున్నటువంటి పరిస్థితి. ఇది కాక సామాజికంగా సమాజంలో
స్నేహితులు అవ్వచ్చు, చెలికాండ్రు అవ్వచ్చు, బంధువులు అవ్వచ్చు, వీరందరూ కూడా ఆయనకి దూరం అయిపోతూ శత్రువులు ఎప్పుడు తన ప్రాణాన్ని తీద్దామా అని ఎదురు చూస్తున్నటువంటి కండిషన్స్. ఒక వ్యక్తి జీవితంలో ఇన్ని రకాల శ్రమలు ఒకేసారి అనుభవించటం అనేది చాలా తక్కువ సార్లు జరుగుతుంది. కొంతమంది శారీరకంగా బాగున్న వాళ్ళు మానసికంగా బాగోకపోవచ్చు. వాళ్ళకి ఎలాంటి అనారోగ్యం ఉండదు, వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు ఉండవు, కానీ వాళ్ళు మనోవేదనకు గురవుతూ ఉంటారు, మానసికంగా ఇబ్బంది చెందుతూ ఉంటారు. కొంతమంది మానసికంగా స్ట్రాంగ్గా ఉండొచ్చు, కానీ శారీరకంగా ఎప్పుడు ఏదో ఒక అనారోగ్యంతో, ఎప్పుడు ఏదో ఒక గాయాలతో వారి జీవితాన్ని ముందు తీసుకుని వెళ్తూ ఉన్న వాళ్ళు కూడా ఉంటారు. పోనీ నేను శారీరకంగా బాగున్నాను, మానసికంగా బాగున్నాను అనుకున్న వాళ్ళు ఆధ్యాత్మిక స్థితి సరిగ్గా ఉండకపోవచ్చు. పోనీ ఆధ్యాత్మికంగా బాగున్నాం, శారీరకంగా బాగున్నాం, మానసికంగా కూడా బాగున్నాం అని అనుకున్న వాళ్ళు సామాజికంగా వ్యతిరేకను ఎదుర్కొంటూ ఉండొచ్చు. అంటే బంధువుల మధ్యలోనే, స్నేహితుల మధ్యలోనే, చెలికాండ్ర మధ్యలోనే వ్యతిరేక విధానాల్ని లేదా వాళ్ళు మనకి దూరం అయిపోతున్న విధానాలని మనం చూస్తాం. ఇంకా చెప్పాలంటే నిర్హేతుకంగా అనే పదాన్ని ఆయన వాడతారు. మీరు 19వ వచనాన్ని మీరు చూస్తే, నా శత్రువులు చురుకైన వారును బలవంతులనై ఉన్నారు, నిర్హేతుకముగా నన్ను ద్వేషించువారు ఒక్కళ్ళు కాదు, కారణం లేకుండా నన్ను ద్వేషించేటటువంటి వాళ్ళు మస్తు మంది. అసలు ఒక కారణం చెప్పాలి అని అంటే 20వ వచనంలో, నేను ఉత్తమమైన దానిని అనుసరించుచున్నందున వారు నాకు శత్రువులయ్యారు. నేను వారికి చేసిన కీడేం లేదు, నేను వెళుతున్న మార్గం ఉత్తమమైనదని నేను గ్రహించి దాన్ని అనుసరిస్తుంటే దానికి కూడా నాకు శత్రువులు అయిపోయారు అని అంటాడు. ఇప్పుడు గమనించండి, ఇన్ని జరుగుతున్న టైంలో ఒక వ్యక్తి కండిషను దేవుడి చేత శిక్షించబడుతూ, ఆధ్యాత్మికంగా పడిపోతూ, మానసికంగా వేదనకు గురవుతూ, శారీరకంగా ఆరోగ్యాన్ని కోల్పోయి నలిగిపోతూ, ఇటు బంధువుల పరంగా, చెలికాండ్ర పరంగా, స్నేహితుల పరంగా, శత్రువుల పరంగా, అసలు సమాజంలో అనేకులంట ఆయనకి నిర్హేతుకంగా ఆయన మీద లెగిచేటటువంటి వాళ్ళు మస్తు మంది ఉన్నారంట. ఒక వ్యక్తి ఇన్ని ఎదుర్కొంటున్న వేళ 15వ వచనంలో ఆయన పలికిన మాట మనందరికీ ఆదర్శం అన్నట్టుగా ఉంటుంది. 15వ వచనంలో ఏముంటుందనంటే, యెహోవా నీ కొరకే నేను కనిపెట్టుకుని ఉన్నాను, నీ కొరకే కనిపెట్టుకున్నాను. ఎంత ఆలోచించినా ఈ పదం పలకటం అంత సాధ్యమా ఆ టైంలో? అంటే దేవుడి చేత శిక్షించబడుతూ, ఆయన మొదటి 3 వచనాలు మీరు చదివితే, యెహోవా కోపోద్రేకం చేత నన్ను గద్దించొద్దయ్యా, నీ ఉగ్ర చేత నన్ను శిక్షించొద్దు, నీ బాణములు నాలో గట్టిగా నాటి ఉన్నావు, నీ చెయ్యి నా మీద భారంగా ఉంది. దేవుడు అంతగా అతన్ని నలగొడుతున్నా, శిక్షిస్తున్నా 15వ వచనంలో ఆయన మాట్లాడిన మాట, నీ కొరకే నేను కనిపెట్టుకుంటున్నాను. అంటే దావీదు పిలిస్తే ఆయన పిల్లలు ఉన్నారు, దావీదు పిలిస్తే తన అన్నదమ్ములు ఉన్నారు, దావీదు పిలిస్తే తన చుట్టుపక్కల చాలామంది ప్రాణం ఇవ్వగలిగేటటువంటి సైనికులు ఉన్నారు, దావీదు పిలిస్తే ఒక రాజ్యం ఆయనకి సపోర్ట్ చేసేవాళ్ళు ఉన్నారు. ఇవేవి కాక తన బలం మీద ఆధారపడక, తన ధనం మీద ఆధారపడక ఆయన అంటున్న మాట, నీ కొరకే నేను కనిపెట్టుకుంటున్నాను దేవా, నీ కొరకే కనిపెట్టుకుంటున్నాను. ఆ మాట చెప్పి ఆయన దేవుని సహాయాన్ని అడుగుతున్న విధానం చూడండి. నా కాలు జారిన ఎడల వారు నా మీద అతిశయపడతారు అని నేను అనుకుంటున్నాను. ప్రభువా నా దేవా, నీవే ఉత్తరం ఇచ్చేదవు, నన్ను బట్టి వారు సంతోషించకుండా పోదురుగాక అని చెప్పి, ఇప్పుడు 21వ వచనం చూడండి. యెహోవా నన్ను విడవద్దు, నా దేవా నాకు దూరంగా ఉండొద్దు, రక్షణకర్తవైన నా ప్రభువా నా సహాయానికి త్వరగా రమ్ము అని అంటాడు. ఇప్పుడు ఈయన ప్రేయర్ చేయటం, అదేవిధంగా 18వ వచనంలో నా దోషమును నేను ఒప్పుకుంటున్నాను, నా పాపాన్ని గురించి నేను విచారపడుతున్నాను అని చెప్పటం, ఇవన్నీ ఒకదాని పక్కన ఒకటి పెట్టి గమనించండి. నా వైపు చూడండి. ఒకవైపు దేవుడు శిక్షించాడు, శారీరకంగా శ్రమ, ఆధ్యాత్మికంగా శ్రమ, మానసికంగా శ్రమ, సోషల్గా అంటే చెలికాండ్రైనా, శత్రువులైనా, ప్రాణ స్నేహితులైనా వీళ్ళందరూ దూరం అయిపోతూ, బంధువులు దూరం అయిపోతున్న కండిషన్స్ ఎన్ని ఉంటే, ఇవన్నీ ఒకవైపు పెట్టుకుంటే మరొక వైపు ఆయన చేస్తున్న పని ఏంటో తెలుసా? దేవుడి కొరకే ఎదురు చూడటం, అంటే ప్రార్థన చేయటం, తన దోషాన్ని దేవుడి దగ్గర ఒప్పుకోవటం, అదేవిధంగా దేవుని సహాయం కొరకై గోజాడటం.
ఈ 3 పనులు తన జీవితంలో తన బ్రతుకుని మార్చడానికి కారణమైనాయి అని చెప్పటానికి సందేహమే లేదు. ఈరోజు ఈ కీర్తన మరలా మీరు ఇంటి దగ్గరికి వెళ్ళిన తర్వాత 1 by 1 చదువుకోనండి. బట్ ఈరోజు ఒక అంశాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. 20వ వచనం 2వ భాగంలో, నేను ఉత్తమమైన దాన్ని అనుసరించుచున్నందుకు వారు నాకు శత్రువులైరి. అవును, కొన్నిసార్లు మనం వెళుతున్న మార్గం, మనం అనుసరిస్తున్న ఉత్తమమైన మార్గాన్ని బట్టి కూడా శత్రువులు ఏర్పడతారు. మనం వారికి ఏ హాని చేయకపోయినా రాజీ పడని భక్తిని మనం చేస్తూ ఉండంటే, వాళ్ళు చెప్పినట్లుగా మనం బ్రతకలేదని, వాళ్ళు రమ్మన్న చోటికి మనం రాలేదని, వాళ్ళు చెయ్యమన్న పని మనం చేయలేదని, వాళ్ళు రాయబారితనం చేయమంటే మనం చేయలేదని, మనము వారు అంగీకరించినట్లుగా, వాళ్ళు మనల్ని కోరుకున్నట్లుగా మనం బ్రతకలేదని, మనం దేవుని యొక్క మార్గంలో లేదా ఉత్తమమైన మార్గంలో నడుచుకుంటూ వెళ్తుంటే లోకమంతా మనల్ని ద్వేషించి అసహించుకొని మనకు శత్రువులయ్యే పరిస్థితులు ఉంటాయి. కారణం ఏంటంటే, ప్రభు భూమి మీద ఉన్నప్పుడు తన శిష్యులతో మాట్లాడుతూ లోకంలో మీకు శ్రమ కలుగుతుంది అని మాట్లాడారు. 16:33 యోహాను సువార్తలో. లోకంలో మీకు శ్రమ వచ్చింది, ఎందుకనంటే ఆ లోకం మీకంటే ముందు నన్ను ద్వేషించింది కాబట్టి, ఆ లోకం మీకంటే ముందు నన్ను చంపింది కాబట్టి మిమ్మల్ని కూడా చంపేస్తుంది, మిమ్మల్ని కూడా ద్వేషిస్తుంది, మీకు కూడా శ్రమల పాలు చేస్తుంది. గురువు కంటే శిష్యులేమి గొప్పవాళ్ళు కాదు, గురువునైనా నన్నే ఈ లోకం హింసిస్తే మిమ్మల్ని కూడా హింసిస్తుంది అని చెప్తారు. ప్రియదేవుని బిడ్డ, ఉత్తమమైన దాన్ని అనుసరిస్తే కూడా శత్రువులు ఏర్పడతారు. ఈరోజు ఉత్తమం అనేటటువంటి అంశాన్ని మనం మాట్లాడుకుందాం. ఏ ఉత్తమమైన దానిని ఆయన అనుసరిస్తూ ఉన్నాడు అన్న సంగతులను కూడా మనం జ్ఞాపకం చేసుకుందాం. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 19వ వచనంలో రాయబడినటువంటి మాటను మీరు చూస్తే, యేసు ప్రభులు వారు అంటే దేవుడైనటువంటి తండ్రి తన ప్రజల్ని కానానుకి చేర్చేటటువంటి టైం అది. ద్వితీయోపదేశకాండం 6:19లో, యెహోవా చెప్పిన ప్రకారం నీ పితరులతో ప్రమాణం చేసిన ఆ మంచి దేశంలో నువ్వు ప్రవేశించి దాన్ని స్వాధీనపరుచుకున్నట్లు నీవు యెహోవా దృష్టికి యథార్థమైనదియు ఉత్తమమైనదియు చేయవలెను అని రాసుంటుంది. నేను చూపించే దేశంలో మీరు స్వాధీనం చేసుకొని దాంట్లో బ్రతకాలి అని అంటే ఉత్తమమైనది మీరు చెయ్యాలి అని అంటారు. మీరు ఉత్తమమైన దాన్ని చెయ్యాలి. ఎందుకు దేవుడు అంటే దావీదు నేను ఉత్తమమైన దాన్ని అనుసరిస్తానన్నాడు? దేవుడు తన ప్రజల్ని మీరు ఉత్తమమైనది చెయ్యాలి అని ఎందుకు కోరుకుంటున్నాడు అని అంటే మీకు కొన్ని రీజన్స్ చెప్తాను. 34వ కీర్తన 8వ వచనంలో యెహోవా ఉత్తముడు అని రుచి చూచి మీరు తెలుసుకోనండి అని. దేవుడు స్వతహాగా ఉత్తముడు, మంచివాడు. గాడ్ ఈజ్ గుడ్. దేవుడు చాలా మంచివాడు, ఉత్తమమైన వాడు. ఆ సంగతి మనకు అర్థం కావాలి. అంత మాత్రమే కాదు, మీరు అదే కీర్తన 54:6లో యెహోవా నామం ఉత్తమమైనది అని రాసుంటుంది. 63వ కీర్తన 3వ వచనంలో నీ కృప జీవం కంటే ఉత్తమమైనది అని రాసుంటుంది. 119వ కీర్తన 39వ వచనంలో దేవా నీ న్యాయ విధులు కేవలం ఉత్తమములు అని మాట్లాడతారు. రోమపత్రిక 7:12లో ఆయన ధర్మశాస్త్రం ఉత్తమమైనది అన్నట్లుగా ఉంటుంది. అంటే దేవుని వాక్యం ఉత్తమమైనది, ఆయన కృప ఉత్తమమైనది, ఆయన నామం ఉత్తమమైనది, ఆయనే ఉత్తముడు అని రాసుంటుంది. మీరు రోమపత్రిక 10:15లో ఉత్తమమైన దాని గురించి సువార్త ఏదైతే ఉందో, ఉత్తమమైనది చెప్పే సువార్త. ఏంటి సువార్తలో ఉత్తమమైంది అనంటే, శుభవార్తలలోకెల్లా అత్యంత ఉత్తమమైనటువంటి మంచి సువార్త ఏదైనా ఉంది అనంటే, ఒక నరుడు కోసం దేవాతి దేవుడు భూమి మీదకి వచ్చి నరుల పాపం కొరకు, పాప క్షమాపణ కొరకు, రక్షణ ప్రణాళిక నిమిత్తమై ఆయన తన ప్రాణాన్ని ఇవ్వటానికి భూమి మీదకి దిగివచ్చి ఆ కార్యాన్ని జరిగించాడన్నదే అతి ఉత్తమమైనటువంటి శుభవార్త. సో సువార్త ఉత్తమం అనేది అక్కడ రాసుంటుంది. రోమపత్రిక 12:2లో ఏది అనుకూలమైనదో, పరిశుద్ధమైనదో, ఉత్తమమైనటువంటిది దేవుని చిత్తమేదో అది పరీక్షించి తెలుసుకునండి అని. దేవుని చిత్తం ఉత్తమం, దేవుని నామం ఉత్తమం, ఆయన కృప ఉత్తమం, ఆయన సువార్త ఉత్తమం, ఆయన నామం ఉత్తమం, ఆయనే ఉత్తముడై ఉన్నాడు.
అంటే మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే దేవుడు స్వతహాగా తన గుణ లక్షణాల్లో ఉత్తమంగా ఉండేవాడు. సో తన ప్రజలైనటువంటి వారు కూడా ఆ కానాను దేశంలోకి వెళ్ళినప్పుడు ఆ మంచి దేశాన్ని స్వాధీనం చేసుకున్నట్లుగా మీరు ఉత్తమమైనదే చేయాలని కోరుకుంటాడు. అంత మాత్రమే కాదు, కీర్తన 85:12లో దేవుడంట ఉత్తమమైన దానిని అనుగ్రహించువాడు అని రాసుంటుంది. ప్రభు ఉత్తమమైన వాటిని ఇచ్చేవాడు, ది బెస్ట్ ఇస్తాడు ఆయన మనకి. ఈ సృష్టి మొత్తాన్ని మీరు గమనించండి. ఆయన సృష్టి ఆరంభంలో మొదటి దినం అయిపోయిన తర్వాత ఆయన ఇది మంచిది అని తెలుసుకున్న తర్వాతే నెక్స్ట్ డేకి వెళ్ళాడంట. ఆయన రెండో దినం ఆయన సృష్టి చేసిన తర్వాత ఇది మంచిది అని యెహోవా చూసి ఆ తర్వాత మరొక పనికి వెళ్ళాడు. అంటే పర్ఫెక్షను లేకపోతే అది మంచిది అని తేలిన తర్వాతనే, ఓకే అని అనుకున్న తర్వాతనే నెక్స్ట్ సృష్టి కార్యాన్ని ఆయన చేసుకుంటూ వెళ్ళారు. నిన్ను కూడా మంచిగానే ఉత్తముడుగానే ఆయన సిద్ధపరిచాడు. సృష్టిని ఉత్తమమైన దాన్ని మీకు అందించారు. మంచి మంచి ఈవులనే ఆయన మీకు ఉత్తమమైనటువంటి వాటిని అనుగ్రహించుకుంటూ వెళ్ళేవాడు. సో దేవుడు ఈరోజు మన నుంచి కోరుకుంటుంది ఏంటంటే ఉత్తమమైనది అనుసరించున్నట్లుగా మనం బ్రతకాలని ఆయన కోరుకుంటే, ఏది ఉత్తమమో ఎలాంటి ఉత్తమమైన కార్యాలు ఉన్నాయో అవి తెలుసుకొని ముందుకెళ్ళటానికి ప్రయత్నం చేద్దాం. 2 కొరింథీ 9:8 ఒక చక్కటి మాట ఉంటుంది. ఉత్తమమైన ప్రతి కార్యాన్ని చేయటకంట దేవుడు తన కృపను మన ఎడల విస్తరింప చేయాలి అనేది పౌలు గారి యొక్క మాట. ఈ 9వ అధ్యాయం అంతా కూడా ఇచ్చుటను గురించి మాట్లాడుతుంది. ఆ ఇచ్చుటను గురించి మాట్లాడుతున్నటువంటి క్రమంలోనే అన్నిటి యందు ఎల్లప్పుడూ మీలో మీరు సర్వసమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతి కార్యం చేయుటకు దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరింపజేయగలడు అని. అంటే ఎదుటివాడి యొక్క సహాయం కొరకు మీ గుప్పిళ్ళు విప్పటం, పరిశుద్ధుల కొరకైన పరిచర్య ప్రోత్సాహం కొరకు మీరు లోగడ ఒప్పుకున్న దానిని ప్రకారంగా మీ చేతులు విప్పటం అనేది చాలా మంచి కార్యం. ఈ మంచి కార్యం ఏదైతే ఉందో ఇలాంటి ప్రతి ఉత్తమమైన కార్యాన్ని దేవుడు మీ ద్వారా జరిగించున్నట్లుగా ఆయన కృప మీ ఎడల విస్తరింపబడాలనేది ఒక సేవకుడి యొక్క ప్రార్థన. నా వైపు చూడండి, ఈ పదాన్ని ఆలకించండి. ఉత్తమమైన ప్రతి కార్యం అని అక్కడ రాయబడింది అని అంటే ఉత్తమమైన కార్యం ఒకటి లేదు, చాలా ఉన్నాయి. వాటిని తెలుసుకొని వాటి ప్రకారంగా మనం నడుచుకోవాలనేది అర్థం చేసుకోవాలి. ప్రతి ఉత్తమమైన కార్యం, ప్రతి మంచి కార్యం అది మనం జరిగించి తీరాల్సిందే. నేను ఒక 3 లేక 4 సంగతులు నా సమయాన్ని బట్టి మీతో మాట్లాడతాను, జాగ్రత్తగా మీరు ఆలకించండి. సామెతల గ్రంథం 11:23 రాయబడినటువంటి మాట. సామెతల గ్రంథం 11:23. నీతిమంతుని యొక్క కోరిక ఎలా ఉంటుందో తెలుసా? ఉత్తమమైనది. భక్తిహీనుల ఆశ అహంకారంగా ఉంటుంది. ఇప్పుడు నా వైపు చూడండి. మొట్టమొదటిది, నీతిమంతుల కోరికలు ఉత్తమంగా ఉంటాయంట. ఏ విషయంలో ఉత్తమమైనది అని అన్నప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోనండి, మీ కోరికలు ఉత్తమంగా ఉండాలి అనేది గుర్తుపెట్టుకోండి. ఇటు చూడండి, మన కోరిక ఎలా ఉండాలంట? ఉత్తమంగా ఉండాలి, మంచిగా ఉండాలి అని. కోరిక అన్న మాట చాలా చిన్న పదమే అయినా దాని ఇంపాక్ట్ చాలా ఎక్కువ ఇచ్చింది మనకి. అంటే తీసి పడేసే అంత చిన్న మాట అయితే కాదు. ఎప్పుడు వింటూ ఉంటాం కదా, అందుకని దానికి విలువ ఎక్కువ ఉండదు. కోరిక అన్నది ఒక రకంగా చెప్పాలంటే మనిషి జీవితానికి ఇంధనం లాంటిది. బండి నడవాలంటే పెట్రోల్ పోసడం ఎంత ముఖ్యమో, ఈ బండి నడవాలంటే, ఈ శరీరం నడవాలంటే, ఈ బ్రతకాలంటే కోరిక అనేది కూడా ఇంధనంలాగా పనిచేస్తుంది. ఏ కోరిక ఉంటేనే కష్టపడతాం, ఏదో కోరిక ఉంటేనే పరిగెత్తుతాం, ఏదో కోరిక ఉంటేనే ఉదయాన్నే లెగుస్తాం, ప్రయాసపడుతుంటాం, పోరాటాలు చేస్తూ ఉంటాం. అది చదువైనా, అది ఉద్యోగమైనా, అది వ్యాపారమైనా, అది సంసారమైనా, అది భక్తి అయినా, ఏదైనా సరే ఒక కోరికను కలిగి ఆ పనిని జరిగిస్తూ వెళ్తాం. ఎప్పుడైనా మనిషికి కోరిక లేదు, కోరిక చచ్చిపోయింది అని అన్న రోజున ఆ వ్యక్తి భూమి మీద బ్రతకటానికి ఇష్టపడ్డు. అంటే ఈ పదాలు వస్తాయి. ఇంక ఎవరి కోసం బ్రతకాలి, ఎందుకోసం బ్రతకాలి, దేనికోసం బ్రతకాలి అనేటటువంటి మాటలు వచ్చేస్తాయి. కోరిక మనిషిని బ్రతికించిద్ది, కోరిక మనిషిని ముందుకు తీసుకుని వెళ్ళిద్ది.
సో కోరిక ప్రేరకం, మనకి ఎప్పుడు కూడా ప్రోత్సహించేటటువంటి ఒక ప్రేరకం అది. సో చాలా పెద్ద విషయం ఇది మాట్లాడుకోవాలంటే కోరిక అనేటటువంటిది. సామెతల్లో జ్ఞాని అయిన సొలొమోను గారు చక్కటి మాట రాస్తారు 13వ అధ్యాయం 12వ వచనంలో. కోరిక సఫలం కాకుండుట చేత హృదయం నొచ్చుకుంటుంది, అదే కోరిక నెరవేర్చబడితే వాని యొక్క మనోవాంఛ, సిద్ధించిన మనోవాంఛ జీవవృక్షంలాగా హ్యాపీగా ఉంటుంది అని. కోరిక నెరవేర్చబడితే దానికి ఉండే సంతోషం వేరు, కోరిక నెరవేర్చబడకపోతే హృదయాలు నొచ్చుకుంటాయి అని. అంటే ఈ కోరిక అయితే కింద పడేస్తుంది, లేకపోతే ఉన్నత స్థితిలోనికి తీసుకుని వెళ్తుంది. సో కోరికల్ని ఉత్తమంగా ఉంచుకోవాలి. మనిషికి భూమి మీద చాలా రకాల కోరికలు ఉంటాయి. నేను ఒక్క వ్యక్తి జీవితాన్ని మాత్రమే మీతో మాట్లాడతాను. ఆ వ్యక్తి జీవితంలో ఏ కోరిక కలిగి ఉంటే ఏ స్థితిలోకి వెళ్ళాడు, అదే వ్యక్తి ఇంకొక కోరిక కోరుకొని ఏ స్థితిలోకి వెళ్ళాడు అనేది కొన్ని ఉదాహరణలు మీతో మాట్లాడి నా వాక్యాన్ని ముగించడానికి ప్రయత్నం చేస్తాను. జాగ్రత్తగా వినండి. ఆయన పేరు దావీదు. 1 సమూయేలు గ్రంథం 18వ అధ్యాయంలో 26వ వచనంలో దావీదు గురించి, దావీదు కోరిక గురించి ఒక మాట రాసి ఉంటుంది. 1 సమూయేలు గ్రంథం 18వ అధ్యాయం 26వ వచనం. ఆడేముంటుందనంటే, దావీదంట రాజుకు అల్లుడు కావాలనేటటువంటి కోరిక అతనిలో ఉన్నది అని అర్థమవుతుంది. అక్కడేముంటుందంటే, సౌలు సేవకులు ఆ మాటలు దావీదునకు తెలియజేయగా తాను రాజునకు అల్లుడు కావాలనన్న కోరిక గలవాడై గడువు దాటక మునిపే లేచి తన వారితో పోయి అనే మాట అక్కడ ఉంది. నా వైపు చూడండి, దావీదుకి ఒక కోరిక ఉంది. ఏంటి ఆ కోరిక అంటే, రాజుకి అల్లుణ్ణవ్వాలి. దాంట్లో తప్పేం ఉందన్నా అంటారేమో, సామాన్యుడు కూడా అలాంటి కోరికను కలలో కూడా ఊహించలేనటువంటి కోరికది. నేను మరలా మీకు జ్ఞాపకం చేస్తున్నాను, వినండి. దావీదు ఆ కోరిక కోరుకునే టయానికి అతని స్థితి ఏంటనంటే, అతను గొర్రెలు కాసుకునే ఆయన, ఎక్కడో అరణ్యంలో బ్రతికే బ్రతుకు, జనాల్లో ఉండేవాడు కూడా కాదు. పొద్దున్న లెగిస్తే గొర్రెలను పట్టుకోవాలి, సర్ది పెట్టుకోవాలి, గొంగలు కప్పుకోవాలి, కట్టె పట్టుకోవాలి, గొర్రెలను దోలుకుంటూ గుట్టకపోవాలి. అరణ్యంలోనే బ్రతికేటటువంటి బ్రతుకది. ఒక చదువు ఉండదు, సంజ ఉండదు, లేకపోతే ఏమీ ఉండదు, నలుగురితో మెదిలేది ఉండదు, మనుషులతో గడిపేది ఉండదు. ఆ మోగ జీవాలతోనే తన జీవితం అంతా గడుపుకోవాలి. అరణ్యంలో అదే గొంగల మీద వాటి గొర్రెల మధ్యలోనే బ్రతుకుతున్నటువంటి వ్యక్తి ఒక కోరిక కలిగి ఉన్నాడు. ఏంటి ఆ కోరిక అంటే, నేను రాజుకి అల్లుణ్ణవ్వాలనే కోరిక. కొన్నిసార్లు అంటే కోరిక అనేది మన లక్ష్యాన్ని నిర్ణయించిద్ది. నా ప్రియదేవుని బిడ్డ, గుర్తుపెట్టుకోనండి. కోరిక మనకంటూ ఒక టార్గెట్ని రెడీ చేసిద్ది, మనకు ఒక ఎయిమ్ని, ఒక లక్ష్యాన్ని సిద్ధపరిచిద్ది. కోరిక అంటే మన కోరిక ఏంటో అదే మనం అని అంటాడు ఒక ఆయన. మన కోరిక అంట మన భవిష్యత్తు అవుతుందంట, మన కోరిక మన ప్రవర్తన అవుతుందంట, మన కోరిక మనల్ని ఎంతగా ప్రభావితం చేస్తుందంటే దాని కొరకు ఎంత ఎక్స్ట్రీమ్కైనా వెళ్ళటానికి ప్రిపేర్ చేసిద్ది మనల్ని. కోరికలు ఉండాలి, ఆ కోరికలు ఉత్తమమైనవై ఉండాలి, అది గుర్తుపెట్టుకోనండి. దావీదు కోరుకున్న కోరిక రాజు కల్లుణ్ణవ్వాలని. రాచరికంలో ఒక రాజు కుమారుడు ఒక రాజకుమార్తెని పెండ్లాడుట అనేది సహజం. దానికి మించి ఒక సామాన్యుడు రాజుగారి ఇంటికి అల్లుడవ్వాలనుకోవటమే చాలా ఎక్కువ అనుకుంటే, అరణ్యంలో బ్రతుకుతున్నటువంటి వ్యక్తి అనుకుంటున్నాడు నేను రాజుకి అల్లుణ్ణవ్వాలి అని. అసలు కనీసం ఎప్పుడైనా రాజు కోటన్న తాకినావా? కనీసం రాజుగారు ముఖమన్న చూసే పరిస్థితి ఉందా? కనీసం రాజుగారి కూతుర్లు ఎట్లుంటారో తెలుసా నీకు? వాళ్ళకి స్వయంవరాలు ఎవరెవరు ఎలాంటి రాజులు వస్తారో తెలుసా నీకు? ఏం తెలీదు. ఒక కోరిక ఆ వ్యక్తి కలిగి ఉన్నాడు. దానికోసం అవకాశాల కోసం ఎదురు చూస్తూ టైం వచ్చినప్పుడు రాజ్యంలోకి ఎంటర్ అయ్యాడు, పరిస్థితిని తెలుసుకున్నాడు, ఎంక్వైరీ విచారణ చేయటం మొదలుపెట్టాడు. గొలియాతు లాంటి వ్యక్తిని చంపేస్తే రాజు దగ్గరికి వెళ్ళి ఆ మన్ననలు పొందుకోవచ్చు అనుకున్నాడు. ఇక రాజుగారికి ఎంత ప్రయోజనకరంగా బ్రతికితే మనం రాజు కలుణ్ణవ్వాలో అన్ని ప్లాన్లు చేసుకుంటూ ఉన్నాడు. నేను అంటున్నాను, ఒక్క కోరిక నీకు డెసిషన్ మేకింగ్కి నిన్ను దారి తీస్తుంది. నా ప్రియదేవుని బిడ్డ, కొత్త నిర్ణయాలు తీసుకుంటావు. కోరికలు మీకు ఎంపికల్ని ప్రిపేర్ చేస్తాయి.
కోరికలు మీకు భవిష్యత్తును నిర్ణయిస్తాయి, మీకు ఒక లక్ష్యాన్ని నిర్ణయిస్తాయి. కోరికలు దానికోసం ప్రయాసపడటానికి రాత్రి బవళ్ళు మీరు త్యాగపూరితంగా బ్రతకటానికి మిమ్మల్ని ముందుకు తీసుకొని వెళ్తాయి. కోరిక కలిగి ఉండటం మంచిది. మనోళ్ళు అనుకుంటారేమో, కనీసం పోనీ మిమ్మల్ని ఒక మాట అడుగుతున్నాను, మీలో ఎవరైనా గొప్పవాళ్ళం అవ్వాలి అన్న కనీసపు కోరిక గొప్పవాళ్ళం అవ్వాలి అన్న కోరిక కనీసం మనలో మెదులుతుందా అనంటే చాలా కష్టం. మీ అందరిలో ఈ మాట అన్నాను అనుకో, మీలో ఎవరైనా ఐఏఎస్, ఐపీఎస్, కలెక్టర్ అవుతారా అని అన్నాం అనుకో, ఫస్ట్ మనలో నుంచి వచ్చే డైలాగ్ ఏందో తెలుసా? మాకంత సీన్ లేదు, లేకపోండి అన్నా అని అంటారు. కనీసం కోరికను కలిగి ఉండటానికి కూడా ధైర్యం లేదు మన దగ్గర. పోనీ ఈ మాట అంటున్నాను, బాగా గొప్పవాడివయ్యి బాగా సంపాదించి ఉన్నత స్థితిలోకి వెళ్తావా అనంటే కనీసం దాన్ని ఊహల్లో కూడా ఆలోచించడానికి ధైర్యం చేయట్లా మనం. కానీ దావీదు ఏం చేస్తున్నాడు తెలుసా? తన కోరికను ఎంత పెద్దగా పెట్టుకున్నాడనంటే, నేను రాజు కల్లుడిని అవ్వాలనుకున్నాడు. ఆ కోరిక నెరవేరిందా లేదా? ఆయన రాజు కల్లుడు అయ్యాడు, అసలు ఆయనే రాజు కూడా అయిపోయాడు. కోరిక లేకపోతే అరణ్యంలోనే బ్రతికేవాడేమో, గొర్రెల మధ్యలోనే బ్రతికేవాడేమో. కానీ తన కోరిక తను నెరవేర్చుకోవటానికి అడుగులు వేసింది, గొల్యాతు లాంటి వాడితో యుద్ధం చేసింది, రాజు ముందు వెళ్ళి నిలబడేటట్లుగా చేసింది, అవకాశాలను ఉండేటట్లుగా చేయగలిగింది. మీకు చేతులు మొక్కొక మాట చెప్తున్నా, ఇలాగే బ్రతకటానికి మనం దేవుడిలో పిలువబడలేదు. మనము పైవారిగా దీవించబడతాము, మనం గొప్పవారం అవుతాము. ఇది దేవుని యొక్క సంకల్పం అని ఒక్కసారి మీరు నమ్మి ఉన్నత లక్ష్యాలను ఆలోచించుదురుగాక. హల్లెలూయా. తప్పేముంది? మనం ఇప్పుడు చాలామంది అనుకుంటున్నారేమో డబ్బు సంపాదించటం తప్పు పనేమోనని. మీకు ఒక మాట చెప్తాను, జాగ్రత్తగా వినండి. దేవుని ఆశీర్వాదాల్లో ఒక ఆశీర్వాదం ఏంటంటే ఆర్థికంగా మీరు బాగుండటం. దాన్ని మీరు నమ్మండి. యోబుని దేవుడు ఆశీర్వదించాడు. ఎట్లంటే ఊజు దేశంలో అతని వంటి ధనవంతుడు ఇంకొకడు లేడు. ధనవంతుడిగా మార్చబడటం దేవుని ఆశీర్వాదాల్లో ఒకటి. ఆ మధ్య ఎవరో ఒక ఆయన మనకి వ్యతిరేకంగా ఉన్న ఆయన ఒక మాట అంటున్నాడు. నేను నా ముందు ఎప్పుడు అనలేదు, కానీ ఆయా చెవుల్లో పడిన వార్తలన్నీ నా దాకా వచ్చినప్పుడు వాళ్ళు అంటున్నటువంటి మాట ఏంటనంటే, ఇదిగో ఆయన వచ్చినప్పుడు సైకిల్కి కూడా దిక్కులేదు, ఇప్పుడు సైకిల్ వచ్చింది, బండి వచ్చింది, తర్వాత ఇంకేదేదో వచ్చినాయి, ఆయన దీవించబడుతున్నాడు కానీ అన్ని సంవత్సరాల నుంచి మీరు చర్చికి వెళ్తున్నారు, మీరెందుకు దీవించబడలేదని. ఇదే క్వశ్చన్ అతను కాదు, నేను మిమ్మల్ని అడుగుతున్నా. ఈ 15 ఏళ్లలో ప్రభు కొరకు ఇక్కడికి వచ్చినటువంటి మీరు అన్ని రంగాల్లో ఎందుకు దీవించబడలేకపోతున్నారు? అంటే కనీసం ఎదగాలన్న కోరిక మీకే లేకపోతే, డెవలప్ అవ్వాలన్న కోరిక మీకు లేకపోతే మీరు ఎప్పుడు అవకాశాలను ఛేదించుకుంటూ వెళ్ళగలుగుతారు? లక్ష్యాలను నిర్ణయించుకోగలుగుతారు? ఎప్పుడు మీరు మంచి మంచి ఎంపికలు చేసుకోగలుగుతారు? నా మాట అర్థం చేసుకోనండి. ఒక్క కోరిక, ఆయన ఇట్లాగే పిల్లలందరూ కూర్చొని ఉంటే అడుగుతున్నారంట, రే ఎవరెవరు ఏమేమి అవుతారని. ఒక్కొక్కరు చెప్తున్నారంట, డాక్టర్ అవుతా, ఇంజనీర్ అవుతా అని. ఈడ అన్నాడంట, ప్రపంచంలోనే బాగా డబ్బు సంపాదించి మిలియనర్ని అవుతాను అన్నాడంట. అందరు నవ్విర్రు. సారు కూడా, రే కొంచెం ఇంజనీర్నో డాక్టర్నో అవ్వాలన్నాను, కానీ డబ్బు సంపాదిస్తానంటావు ఏందిరా, అంత ఇప్పుడే డబ్బు మీద అంత ఏందిరా అని. మీరు నమ్మండి, పిల్లలందరూ నవ్వారు, సార్ నవ్వాడు, కానీ పిల్లోడి గుండెల్లో మాత్రం ఆ కోరిక ఎక్కడిదా దారి తీసిందంటే, సరిగ్గా 14 ఏళ్లకి అతను ఒక సాఫ్ట్వేర్ కనిపెట్టాడు, ఐబిఎంకి అమ్మాడు. ఆ సాఫ్ట్వేర్ని బట్టి ప్రపంచాన్ని తల్లకిందులు చేశాడు, ప్రపంచం అంతటిని ఒక గుప్పిట్లోకి తీసుకొని వచ్చాడు. అతను ప్రిపేర్ చేసినటువంటి ఆ మైక్రోసాఫ్ట్ ఇప్పటికీ ప్రపంచాన్ని ఒకటి చేసింది. ఇప్పటికీ తన సాఫ్ట్వేర్ను యూజ్ చేయకుండా ఏది ఎవరేం చేయలేని పరిస్థితికి వెళ్ళిపోయింది. ప్రపంచ కుబేరుల్లో అతను ఒకటిగా మారాడు. ఆయన పేరు బిల్ గేట్స్. చిన్న వయసులోనే తను కలిగి ఉన్న కోరిక ఏంటనంటే ప్రపంచంలోనే గొప్ప ధనవంతుడిని అవ్వాలని. అయి తీరాడు. అసలు కనీసం మనకు కోరిక కూడా లేకపోతే దాన్ని ఎలా సాధించుకుంటాం? లక్ష్యం ఉంటేనే, అంతే కదా. ఇప్పుడు పరుగు పందెంలో పరిగెత్తేటటువంటి వాడికి
ఇక్కడ పరిగెత్తుతున్నాను, అక్కడ ఆగాలి అంటానికి ఒక గురి ఉంటుంది. అవునా? హలో, ఇటు చూడండి. మీకోసమే చెప్పేది ఇవన్నీ. మీరు గోర్లు గిల్లుకుంటూ పేపర్లు గిల్లుకుంటూ చూసుకుంటే కష్టం కదా. హల్లెలూయా. ఈ 4 ముక్కలు చెప్పడానికి కొన్ని వందల కిలోమీటర్లు ప్రయాణం చేసినా మీకు అర్థమవుతలే. ఎక్కడో వైజాగ్లో ఉన్నా నేను, పరిగెత్తుకుంటూ 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 ఇక్కడ దాకా వచ్చిన. సో మీరు వింటారనే అనుకుంటున్నా. వింటారు కదా. హల్లెలూయా. నా కళ్ళు చూసారా? చక్కగా నిద్రపోయి చాలా రోజులు అవుతుంది. మీరు వినాలి. ఎందుకంటే ఏదో ఒకటి చెప్పేయాలని ఇక్కడ నిలబడలా. ప్రభు ఏది మాట్లాడమంటున్నారో అది కనిపెట్టి దాన్ని సిద్ధపరిచి మీ ముందు నుంచుంటున్నా. కాబట్టి మీరు వినాలి జాగ్రత్తగా. ఎందుకనంటే ఆయన తన మాటల్ని మీకు అందించేది మీరు దీవించబడటం కోసం. మీరు దీవించబడటం కోసం మీరు స్థానం ఇవ్వాలి, ఆ ప్రాధాన్యతనివ్వాలి దేవుడికి. సో కోరిక కలిగి ఉండటానికి కూడా ధైర్యం చేయలేకపోతే ఎట్లా మనం? నువ్వు బాగా డబ్బు సంపాదించగలుగుతావంటే ఏమో నాకేం తెలియదు. చదువుకుంటావా, గొప్పగా అవుతా, మా నసీబుల్లో అది ఏమి రాసి పెట్టినట్టు లేదు, మాకు ఏం చేస్తామో, మా కిస్మత్ అట్టుంది. ఏంది కోరికలు లేవు, దాన్ని సాధించుకోవటం. ఒక లక్ష్యం ఉంటే దానికోసం బ్రతుకుతాం. నీకే లక్ష్యం ఉంది? ఏం లేదు. కనీసం ఈరోజన్న ఉత్తమ కోరిక మీ గుండెల్లో రగులును గాక. హల్లెలూయా. అరణ్యంలో ఉన్నవాడు అంతఃపురంలోకి వెళ్ళాలనే కోరిక కలిగి ఉన్నాడు. వెళ్ళాడు, సాధించాడు, కొట్టాడు, దాన్ని గెలుచుకున్నాడు, దాన్ని అనుభవిస్తున్నాడు. ఇప్పుడు మీరు ఈరోజు ఈ మాట అంటున్నాను, ప్రభు నామంలో మీరు ఒక కోరికని కలిగి ఉండండి. గొప్పగానే బ్రతకాలని, పైవారిగానే బ్రతకాలని, తలగానే బ్రతకాలని, దీవెనకరమైన వ్యక్తులుగానే బ్రతకాలని, మీ ఇళ్ల మధ్యలో, మీ ఆడకట్ట మధ్యలో, మీ కుటుంబాలలో మీరు మాత్రమే ప్రభువుని నమ్ముకున్నటువంటి ఆ ప్రాంతాల్లో మీకు ఒక విషయం తెలుసా? ఒక వ్యక్తి దీవించబడితే వాడు దీవించబడ్డారంటారు లోకంలో అన్యుణ్ణి. కానీ ఒక క్రైస్తవుడు దీవించబడ్డా వారి దేవుణ్ణి గణపరుస్తారన్న సంగతి మీరు మర్చిపోవద్దు. యోహాను సువార్త 15వ అధ్యాయంలో రాసి ఉంటుంది, మీరు బహుగా ఫలించటం వలన మీ తండ్రి మహిమపరచబడతాడు అని. హల్లెలూయా. మీరు దీవించబడితే అది మీ తండ్రి నామానికి ఘనత, ప్రభువుకి మహిమది. సో మీరు ప్రభువుకి మహిమ తెచ్చే పని ఏందన్నా ఉంది అని అంటే మీరు ఫలించటమే అన్ని విషయాల్లో. నేను కేవలం డబ్బు గురించి అంటలేదు. మీ కోరిక గొప్పగానే ఉంచండి. మీ పిల్లల పట్ల మీ కోరికలు గొప్పగానే ఉంచండి. మన కుటుంబాల్లో ఎవరు లేరు కదా, మనకు ముందు ఎవరు చేయలేదు కదా, మన వెనకాల్లో చేయలేదు కదా, మన స్తోమత అది కాదు కదా, అస్సలు ఆలోచించమాకండి. దేవుడు ద్వారాలు తెరుస్తాడు. హల్లెలూయా. మిమ్మల్ని గొప్ప స్థితిలో ఉంచాలని ఆయన కోరుకున్నప్పుడు మీ కోరికలు కూడా ఉత్తమంగానే, ఉన్నతంగానే ఉంచండి. బాగా ఆలోచించండి ఈ విషయాలు. దావీదు ఉత్తమమైన కోరిక ఏంటనంటే, నేను ఆ స్థితిలోకి వెళ్ళాలండి. మంచిది. ధనవంతుడు అవ్వటం మంచిది, చెడ్డు కాదు. ధనవంతులు అయిన తర్వాత ఎలాగ అహంకారం లేకుండా బ్రతకాలో నేర్చుకోవటం, ఆ ధనం మీదే ఆధారపడకుండా, ధనం మీదే నమ్మకం పెట్టుకోకుండా మనం దేవుడిపై నమ్మకం కలిగి ఉండటం, ఇవి ఆ చిన్న వ్యత్యాసాలు ఎక్కడో పోతాయి. ధనం ఎక్కువ అన్నప్పుడల్లా దేవుడు కాకుండా దాని మీద ఎక్కువ డిపెండ్ అవుతాం, దాని మీద ఎక్కువ నమ్మకం పెట్టుకుంటాం, దాన్ని బట్టి అహంకారంగా ప్రవర్తిస్తాం. కాబట్టి ఆ విషయంలో చెడవుతుంది. రైట్. నేను ఇంకొక మాట జ్ఞాపకం చేస్తున్నాను. అదే దావీదు మరొక కోరిక కలిగి ఉన్నాడు. మీరు 2 సమూయేలు గ్రంథం 11వ అధ్యాయంలో గమనిస్తే, వసంతకాలాన సాయంకాలం పూట ఆయన ప్రొద్దుగూకుతున్నప్పుడు ఒక మేడ మీదకి వెళ్ళిపోయి దూరం నుంచి బత్షెబా అనేటటువంటి ఒక స్త్రీని చూసి ఒక చెడ్డ కోరిక కలిగి ఆమెను పిలిపించుకొని ఆమెతో తప్పు చేసి, ఆ విషయం తన భర్తకి ఎక్కడ తెలుస్తుందేమోనని భర్తను చంపించేసేస్తాడు. ఈ సంఘటన అంతా జరిగిన తర్వాత ఎవరికి తెలియదు అనుకుంటాడు. ఈలోపు దేవుడు సేవకుని పంపించి గద్దిస్తాడు. అలా గద్దించినప్పుడు ఆయన జీవితం ఎలా అయిపోయిందనంటే, గమనించండి, తను కలిగి ఉన్న చెడ్డ కోరిక తన బ్రతుకుని ఎక్కడికి తీసుకుని వెళ్ళింది అనంటే, తన కొడుకు చచ్చిపోయాడు, వాళ్ళిద్దరికి పుట్టిన కొడుకు చనిపోయాడు. తన కుమారుడే తనని వెంటపడుతూ తరిమితే
కాళ్ళకి చెప్పులు కూడా లేకుండా ముసుగు వేసుకొని కొండల మీదకి వెళ్ళిపోయాడు. మీరు గుర్తుపెట్టుకోనండి, ఒక కోరిక తనని అరణ్యంలో నుంచి అంతఃపురంలోకి తీసుకొని వస్తే మరొక చెడ్డ కోరిక అతన్ని అంతఃపురంలో నుంచి ఇప్పుడు అరణ్యానికి తీసుకుని వెళ్ళే పరిస్థితికి తీసుకెళ్ళింది. అంటే ఒక వ్యక్తి జీవితంలో ఉత్తమమైన కోరిక, చెడ్డ కోరిక అనే అంశాలు అయితే కిందకి లేకపోతే సింహాసనాలకి తీసుకొని వెళ్తాయా అంటే అవును, కోరికకున్న శక్తి అలాంటిది. నువ్వు ఉత్తమమైన కోరికలు కోరుకో, సింహాసనాలు ఎక్కుతావు. చెడ్డ కోరికలు కలుగుండు, అధపాతాళానికి వెళ్ళిపోయేటటువంటి పరిస్థితులు వస్తాయి. ఆయన పేరు అమ్నోను. 13వ అధ్యాయం 2వ సమూయేలు గ్రంథం 1 వచనాలు చదువుకుంటూ వస్తే, తామారు అనేటటువంటి సహోదరిగా పిలువబడేటటువంటి చెల్లి వరుస అయ్యేటటువంటి అమ్మాయితో పాపం జరిగించి కత్తితో పొడవబడి చంపబడతాడు యువరాజు. అంటే రాజకుమారుడు ఆయన. ఏదో ఒక సందర్భంలో రాజ్యాలను పరిపాలించటానికి ఎంపిక చేయబడే జాబితాలో అతను కూడా ఒకడు. కానీ మంచి వయసులో, యవ్వన ప్రాయంలో తను కలిగి ఉన్న చెడ్డ కోరిక కారణాన కత్తితో పొడవబడి చంపబడతాడు. ఒకని చెడ్డ కోరిక తన బ్రతుకుని అక్కడితో ముగించేటట్లు చేసిద్దంటే అవును, అతను అయిపోయింది ఆయన పరిస్థితి. ఒకటి చెడ్డ కోరిక అంతఃపురంలో నుంచి అరణ్యానికి మళ్ళా తీసుకొని వచ్చిద్దా, ఉన్నత స్థితిలో నుంచి పాతాళానికి పడేటట్లు చేసిద్దంటే అవును, చేసింది. దావీదు జీవితంలో చెడ్డ కోరిక ఏ స్థితికి తీసుకెళ్ళిందో, ఉత్తమమైన కోరిక ఏ స్థితికి తీసుకెళ్ళిందో అనేది మనకి ఉదాహరణలుగా ఉన్నాయి. మీకు 2వ సమూయేలు గ్రంథం 24వ అధ్యాయం 3వ వచనంలో దావీదుకి మరొక కోరిక కలిగింది. తన మంత్రిని పిలిపించి అంటాడు, ఇదిగో రాజ్యంలో ఎంతమంది జనాభా ఉన్నారో లెక్కపెట్టు అని. ఆ మంత్రి అంటాడు, అయ్యా ఎంతమంది ఉంటే ఏమి, వీరందరికీ నిన్నే దేవుడు రాజుగా నిలబెట్టాడు కదా, అసలు ఇలాంటి కోరిక నీకెందుకు కలిగిందయ్యా అని అంటాడు. 4వ వచనంలో అయినను ఆయన దావీదు మాత్రం జనాభా లెక్క వేపించాడు. దాని ద్వారా దేవుని యొక్క ఉగ్రతకు గురైనటువంటి వాడు. ఎందుకు వేపించారో తెలుసా జనాభా లెక్క? ఆ రోజుల్లో రాజులకు ఉండేటటువంటి ఒక అలవాటు ఏంటనంటే, నాకుండే సంస్థానాలు ఎన్ని, నా కింద బ్రతుకుతున్నటువంటి జనులు ఎంతమంది, నేను ఎంతమందికి రాజుని అని రాజుల యుద్ధముల గ్రంథాల్లో రాయించుకోవటానికి ఆసక్తి కలిగి ఉండేవాళ్ళు. పేరు కోసం ప్రాకులాడేవాళ్ళు. ఒకసారి లైఫ్ సెటిల్ అయిపోయిన తర్వాత అహంకారపూరితమైనటువంటి కోరికలు ఎప్పుడైతే కలుగుతాయో దానివల్ల దావీదు పతనమైపోయినటువంటి స్థితిని మనం చూస్తాం. సో దావీదు యొక్క అహంకార కోరిక దావీదుని దేవుని ఉగ్రత అనుభవించేటట్లు చేసింది. దావీదు యొక్క చెడ్డ కోరిక అంతఃపురంలో నుంచి అరణ్యంలోకి తీసుకుని వెళ్ళింది. దావీదు యొక్క ఉత్తమమైనటువంటి కోరిక అరణ్యంలోపు బ్రతుకుని సింహాసనాల మీద కూర్చోబెట్టింది. చివరికి ఇవన్నీ దశలు దాటిన తర్వాత ఆయన ఒక ప్రార్థన చేస్తాడు, ఒక కోరికను కలిగి ఉంటాడు. 27వ కీర్తన 4వ వచనంలో, నేను యెహోవా యొద్ద ఒక్క వరం అడిగాను, ఆయన ప్రసన్నతను చూడాలని, ఆయన మందిరంలో చిరకాలం లేదా జీవితకాలం అంతయు ఆయన మందిరంలో, ఆయన గుడారంలో నివసింప కోరుకుంటున్నాను. ఇది నా కోరిక, నేను నా బ్రతుకంతా దేవుడి మందిరంలో ఉండాలి అని. మీరు 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయంలో 29వ వచనాన్ని కూడా మీరు గమనిస్తే, అయా నా కుటుంబం నీ సన్నిధిలో నిత్యము ఉండునట్లుగా దాన్ని నువ్వు ఆశీర్వదించవా అంటాడు. అంటే తన కోరికని ఏ విధంగా టర్న్ చేసుకున్నాడంటే, నేను నీ మందిరంలో ఉండాలి, నా కుటుంబం కూడా నీ మందిరంలో ఉండాలి. ఆయన కీర్తనలు 119వ కీర్తన రాస్తున్నప్పుడు ఆయన తన దేవుని ధర్మశాస్త్రాన్ని ఎంతగా ప్రేమిస్తున్నాడో, ఎంత ప్రేమగా ఎంచాడో అన్న విషయాలు మీకు అక్కడ రాస్తుంటాయి. ఆయనకి తన కోరికల్ని ఎలా టర్న్ చేసుకున్నాడో తెలుసా? ఆధ్యాత్మికంగా ప్రార్థనని ప్రేమించాడు దినానికి 3 సార్లు, స్తుతిని ప్రేమించాడు, స్తుతిని కోరుకున్నాడు దినానికి 7 సార్లు. ఆయన వాక్యాన్ని ప్రేమించాడు, రాత్రిపూట లెగిస్తే తన కళ్ళు తెరుచుకొని ఇగో ధర్మశాస్త్రాన్ని వెతుకుతూ వెళ్ళాడు. పరిశుద్ధ జీవితం కోసమై కోరిక కలిగి ఉన్నాడు, దేవుని మందిరాన్ని కట్టాలనే మక్కువ కలిగి ఉన్నాడు, దేవుని మందిరంలో నివసించాలనేటటువంటి కోరికలు కలిగి ఉన్నాడు. కోరికని ఉత్తమంగా మలుచుకోవటం మనకి గనక చేతనైతే ఆ కోరిక ఇంధనంలాగా పనిచేస్తుంది, మన బ్రతుకును ముందుకు నడిపిస్తుంది అన్న సంగతిని మీకు జ్ఞాపకం చేస్తుంది. మీకు ఎప్పుడైనా ఇలాంటి కోరిక కలిగిందా? నేను దేవుని మందిరానికి ఒక్కరోజు కూడా, ఒక్క ఆదివారం కూడా
ఆగక రావాలన్న కోరిక ఎప్పుడైనా కలిగిందా? 52 ఆదివారాలు ఉంటే 52 ఆదివారాల ప్రజెంట్ నాకు మందిరంలో ఉండాలి నేను అన్న కోరిక ఎప్పుడైనా కలిగిందా? పోనీ మీకు సాధ్యమైనంత వరకు దేవుని నమ్మింది మొదలుకొని ఇప్పటి వరకు ఆదివారం నేను ఇంట్లో కూర్చున్న రోజు లేకుండా ప్రభు సన్నిధిలో గడిపాను అన్న మనస్సాక్షి మీకు ఉంటుందా? పోనీ మీకు ఇలాంటి కోరిక ఎప్పుడైనా కలిగిందా? నేను ఖచ్చితంగా ప్రతిరోజు ఒక అధ్యాయం చదవకుండా బయటికి వెళ్ళకూడదు అని. మేము హైదరాబాద్లో ఉన్నప్పుడు ఒక ఇంటికి మాకు ఒక కుటుంబంతో పరిచయం ఉండేది. ఆ కుటుంబంలో ఆ ఇంటి యజమాని ఒక పని చేసేవాడు. ఎప్పుడు స్నానం చేసి రాగానే బట్టలు జస్ట్ అంటే టవల్ కట్టుకొని ఒక గదిలోనికి వెళ్ళిపోయి మోకాళ్ళ మీద నిలువు మోకాళ్ళ మీద ఉండి బైబిల్ ఓపెన్ చేసి బైబిల్ చదువుకున్న తర్వాత అప్పుడు డ్రెస్అప్ అయ్యి ఆ తర్వాత ఇంకేదన్నా తిని గబగబా డ్యూటీకి వెళ్ళిపోయేవాడు. మేము ఒకరోజు 2 రోజులు కాదు, ఎన్ని సంవత్సరాలు ఎన్ని నెలలు వాళ్ళతో పరిచయం ఉన్నామో అన్నిసార్లు వారి ఇంటికి వెళ్ళినా వాళ్ళ ఇంటికి వెళ్ళకపోయినా ఆయన చేసేటటువంటి అనుదిన పని ఏంటనంటే స్నానం చేసి రాగానే నిలువు మోకాళ్ళ మీద ఉండి బైబిల్ ఓపెన్ చేసి బైబిల్ చదువుకొని ఆ తర్వాత రెడీ అయ్యి బయటికి వెళ్ళిపోవటం. మీకు ఈ కోరిక ఎప్పుడైనా కలిగిందా? ఖచ్చితంగా వాక్యం చదవాలి, వాక్యం నేర్చుకోవాలి అన్న కోరిక, విశ్వాసంతో బ్రతకాలన్న కోరిక, ఇగో ఆత్మలు రక్షించాలనేటటువంటి కోరిక, సువార్తను ప్రకటించాలనే కోరిక, సంఘంలో నేను వాడబడాలనేటటువంటి కోరిక, చిన్న బిడ్డల పరిచర్య అయితేనేమి, పెద్దవారి పరిచర్య అయితేనేమి, భుజాల మీద వేసుకొని బాధ్యతగా ముందుకెళ్లాలనే కోరిక. మీకు ఆధ్యాత్మికంగా కోరికల్ని టర్న్ చేయండి, ఉత్తమంగా ఆలోచన చేయండి, మంచి కోరికల్ని కలిగి ఉండటానికి మీరు ప్రయత్నం చేయండి. నేను రెండో విషయాన్ని మీతో మాట్లాడతాను. ఒకటి, మీ కోరికలు ఉత్తమంగా ఉండాలి. రెండోది, లోకాసు వార్త 10వ అధ్యాయం 42వ వచనంలో బేతనియా అనేటటువంటి ప్రాంతానికి ప్రభువు వారు వెళ్ళారు. అక్కడ ఒక కుటుంబాన్ని ఆయన బాగా ప్రేమించారు. ఆ కుటుంబం మరియా, మార్తా, లాజరు. వారి ఇంటికి వెళ్ళిన తర్వాత మార్తా అనేక పనులు పెట్టుకుంది, విస్తారమైన పనులు పెట్టుకుని ప్రయాసపడుతుంది. మరియా ప్రభు పాదాల దగ్గర కూర్చొని ఉంది. మార్తా తొందరపడి ఒక మాట మాట్లాడింది. ఆ మాటకి సమాధానంగా ప్రభు వారు ఇలా మాట్లాడారు. 42వ వచనంలో ఏమని రాస్తుందనంటే, ఇదిగో మరియా ఉత్తమమైనది ఏర్పరచుకుంది, అది ఆమె దగ్గర నుంచి తీసివేయబడదు. అది ఆమె దగ్గర నుంచి తీసివేయబడదు. ఒకటి, కోరికలు ఉత్తమంగా ఉండాలి. రెండోది, ఎంపికలు కూడా ఉత్తమంగానే ఉండాలి. మీ డెసిషన్స్, మీ నిర్ణయాలు చాలా ఉత్తమంగా ఉండాలి, చాలా మంచిగా ఉండాలి, చాలా మంచిగా ఉండాలి. మీ ఎంపిక మీ బ్రతుకుని భలే నిర్దేశిస్తుంది. ఒకసారి అందరు కళ్ళు మూసుకోండి చెప్తా. అందరు కళ్ళు మూసుకోండి. మీరు చెప్పగానే వింటారని అనుకుంటున్నా సాక్షి. కళ్ళు మూసుకోవాలా? ఓకే. ఆంకిమీచ్, పాపం నేను తెలుగులో చెప్పానని వాళ్ళకి అర్థం. క్లోజ్ యువర్ ఐస్, కళ్ళు మూయండి. ఆంకిమీచ్, ఆంకు బంద్ కరో. ఇక నాకు వేరే భాషలు రావు, కళ్ళు మూసుకోండి. ఇక ఇప్పుడు నేను ఒక మాట చెప్తుంటాను, మీరు ఆలోచించండి. మీ జీవితంలో మంచి నిర్ణయం ఇది. మీరు తీసుకున్న నిర్ణయాలలో 100 నిర్ణయాలు ఉండొచ్చు, కానీ మీరు తీసుకున్న ఒక మంచి నిర్ణయాన్ని బట్టే ఈరోజు మీ భవిష్యత్తు, లేకపోతే ఈరోజు మీ స్థితి ఇలా ఉంది అంటానికి ఏ నిర్ణయం వల్ల మీరు ఇంత ప్రశాంతంగా, ఇంత మంచిగా మీ జీవితాన్ని ముందుకు తీసుకొని వెళ్తున్నారో ఆ నిర్ణయాన్ని గుర్తు తెచ్చుకోనండి. అది మీ వివాహపు నిర్ణయమా, ఉద్యోగపు నిర్ణయమా, వ్యాపారపు నిర్ణయమా, లేకపోతే మీ ఆత్మీయ జీవితాల్లో తీసుకున్న నిర్ణయాలా, కుటుంబపరమైన నిర్ణయాలా, అది ఏదైనా మీరు తీసుకున్న ఒక్క నిర్ణయం ఈరోజు మీరు బ్రతుకుతున్న ఈ మంచి బ్రతుకు అంటానికి మీ నిర్ణయం ఏదైతే ఉందో అదొక్కటి గుర్తు తెచ్చుకోనండి. ఇప్పుడు రెండోది, మీరు తీసుకున్న అత్యంత వరస్ట్ నిర్ణయం ఏదైనా ఉంటే, చెడ్డ నిర్ణయం ఏదైనా ఉంటే దాన్ని కూడా గుర్తు తెచ్చుకోనండి. ఆ నిర్ణయం వల్ల ఇప్పుడు మీరు నింద, అవమానం, సిగ్గు, లేకపోతే లేమి, ఈ స్థితి అనుభవించటానికి కారణమైంది. మీ కలలు పూర్తిగా పాడైపోవటానికి, మీరు అనుకున్న లక్ష్యాలుకి ఒక అడ్డు ఏర్పడటానికి మీరు తీసుకున్న ఒక్క నిర్ణయమే కారణమైతే దాన్ని కూడా గుర్తు తెచ్చుకోనండి. ఎలాంటి నిర్ణయం వల్ల నీ బ్రతికిలా అయిపోయింది? ఇప్పుడు కళ్ళు తెరిచి నా వైపు చూడండి. మీ నిర్ణయాలు నేను ఏం అడగను, కానీ ఒక్క మాట
ఎప్పుడో ఒకసారి మీరు తీసుకున్న ఒక్క నిర్ణయం ఇప్పటికీ మిమ్మల్ని వెంటాడుతూ ఉంటే, ఒక చిన్న నిర్ణయం మీ జీవితాన్ని ఇప్పటికీ ఏడిపిస్తూ ఉంటే, ఆ నిర్ణయాన్ని రాసి పెట్టుకోనండి ఈ రోజున. దాన్ని చూసినప్పుడల్లా జీవితంలో మరలా ఈ నిర్ణయాల జోలి వెళ్ళకూడదు అని అనిపించింది. నాకు చాలామంది వారి జీవితాల్లో ఏం అవ్వాలనుకుంటున్నారో, ఏమి సాధించాలనుకుంటున్నారో అనేది పేపర్ ద్వారా కావచ్చు, వ్యక్తిగతంగా నా దగ్గరికి వచ్చినప్పుడు మాట్లాడినప్పుడు కావచ్చు, ఫోన్ ద్వారా కావచ్చు, వాళ్ళ భవిష్యత్తులో ఏమవ్వాలనుకుంటున్నారు అనేది చాలామంది చాలా విషయాలు చెప్పారు నాకు. దాంట్లో ఆడపిల్లలు ఉన్నారు, కొంతమంది మగపిల్లలు ఉన్నారు. ఒక ఆడపిల్ల అయితే తన బ్రతుకులో ఏం అవ్వాలనుకుంటుందో చెప్పింది. అన్నా, నేను మా ఇంట్లో మా పరిస్థితి ఇలా ఉంది, నేను చాలా బాగా చదువుకోవాలి, నేను మంచి ఉద్యోగం చేయాలి, నాకున్న కోరికల్లో అబ్రాడ్ వెళ్ళాలి, నేను బాగా సంపాదించాలి, మా అమ్మని లేకపోతే మా కుటుంబాలని మేము బాగా చూసుకోవాలి, మంచి ఇల్లు కట్టుకోవాలి, ఇన్ని కోరికలు చెప్పారు. కొత్త సంవత్సరాలు వచ్చేటప్పుడు నిర్ణయాలు చెప్తూ ఉంటారు కదా, అలాంటి నిర్ణయాల్లో ఇదిన్నా మా నిర్ణయం ప్రార్థన చేయండి. చదువు కూడా పూర్తి కాకముందే లవ్ మ్యారేజ్ చేసుకొని పెళ్లి చేసుకున్న సంగతి నాకు తెలియదు. కొద్ది రోజులకి ఫోన్ చేసి పెళ్ళి అయిపోయిందని చెప్పింది. ఓ అవునా. తర్వాత కొద్ది రోజుల తర్వాత పెళ్ళి అయిపోయిందని చెప్పినటువంటి అదే అమ్మాయి, అన్నా, నేను తీసుకున్నటువంటి చెడ్డ నిర్ణయాన్ని వల్ల నేను నిజంగా ఇప్పుడు రిగ్రెట్ ఫీల్ అవుతున్నాను, ఎలా ఇందులో నుంచి బయటపడాలో చెప్పవా అని. పెళ్ళి అయిపోయింది, 2-3 నెలలు అయిపోయింది. ఇప్పుడు ఏడుస్తూ ఫోన్ చేసి నేను ఎలా బయటపడాలో చెప్పవానంటే ఏం చెప్తాం ఇక. అమ్మాయి కన్న కలలు దేనికి అడ్డుబండ, అంటే తన కళల్ని ఎలా మధ్యలో నాశనం చేసుకుందనంటే ఒక చిన్న వివాహ విషయంలో. నేనంటాను, ఇంకొక 5 ఏళ్ల తర్వాత పెళ్లి చేసుకున్నా కూడా వివాహం అవుతుంది, కానీ తను కన్న కళలు అక్కడితో ఆగిపోయినాయి. ఇంకా అవి సార్థకం చేసుకోవటానికి అవకాశమే లేకుండా అయిపోయినాయి. జీవితంలో ఏదో సాధించాలనుకుంటాం, చివరికి మాత్రం ఈ దప్పకి ఏం చేయం మనం. అంటే ఇది చెడ్డదని నేను అంటలా. నువ్వు అనుకున్న లక్ష్యం ఏంటి, నువ్వు ఇప్పుడు మధ్యలో తీసుకున్న ఒక చిన్న పొరపాటు నిర్ణయం, తొందరపాటు నిర్ణయం నిన్ను ఎక్కడ కాపేసింది? ఏ స్థాయికి వెళ్ళాల్సిన వ్యక్తివి ఇప్పుడు ఏ స్థాయిలో ఉండిపోయావు నువ్వు? కొన్నిసార్లు ఆలోచిస్తే దుఃఖం అనిపిస్తుంది, కొన్నిసార్లు ఆలోచిస్తే ఎందుకా అని చెప్పేసి నెత్తికొట్టుకోవాలనిపించింది. ఎంపికలు చాలా ప్రభావం చూపిస్తాయి. మీరు ఉత్తమమైన ఎంపికలు చేయుదురుగాక. హల్లెలూయా. యెహోషువకి ఒక నిర్ణయం తీసుకోవాల్సిన టైం వచ్చింది. ఇదిగో లోకం అంతా అనుసరిస్తున్నట్లుగా అటుపోవాలనా, లేకపోతే దేవుడే యెహోవాయే నాకు దేవుడు అనుకొని ఉండాలనా అని. 24వ అధ్యాయం యెహోషువ గ్రంథం 15వ వచనంలో, నేను నా ఇంటి వారు యెహోవానే, అది ఆయన నిర్ణయం. ఆ నిర్ణయం బైబిల్లో లిఖితం చేయబడింది. ప్రపంచమంతా ఒకవైపు, నేను నా కుటుంబం ఒకవైపు అన్నట్లుగా బ్రతికారు వాళ్ళు. ఎవరు ఏదన్నా అనుకొని, ఎవరు ఎంతన్నా చెప్పని, నా భక్తి విషయంలో నా స్టాండ్ ఇది అని చెప్పగలిగాడు ఆయన. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 24వ వచనంలో మోషే గారి ఎదుట ఒక నిర్ణయం తీసుకోవాల్సిన టైం వచ్చింది. ఐగుప్తు ధనం ఒకవైపు, ఐగుప్తులో ఉన్న సుఖభోగాలు ఒకవైపు, మరొక వైపు క్రీస్తు విషయమైన నింద, తన ప్రజల విషయమైనటువంటి నింద మరొక వైపు ఉంటే, క్రీస్తు విషయమై తన ప్రజల విషయమై నింద అనుభవించటమే గొప్ప భాగ్యమని ఆ నిర్ణయం వైపు వెళ్ళాడు, కానీ ఈ నిర్ణయం వైపు వెళ్ళలేకపోయాడు ఆయన. ఆయన తీసుకున్న నిర్ణయాల్లో అదొక గొప్ప ఎంపిక. పౌలు గారు ఇదిగో గమలీయేలు లాంటి వ్యక్తి దగ్గర ఆయన విద్యాభ్యాసం చేసి ధర్మశాస్త్రాన్ని పఠించి తన మత విశ్వాసంలో నిష్ట కలిగినటువంటి వాడు. ఒకానొక సందర్భంలో దేవుని చేత పట్టబడినటువంటి, దర్శించబడినటువంటి పౌలు గారు తనతో పాటు చదువుకున్నటువంటి సేమ్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళందరూ దేశంలో అగ్రస్థానాల్లో అధికారంలో ఉంటే, తను మాత్రం సువార్త కొరకు రోడ్ల మీద పడి అలా వెళ్తూ సువార్త ప్రకటించుకుంటూ వెళ్తున్నాడు. ఆయన అంటాడు, ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం నుంచి మీరు చదువుకుంటూ వస్తే, క్రీస్తు నిమిత్తము ఆయన విషయమైన జ్ఞానాన్ని సంపాదించుకునే నిమిత్తం అంట తనకు కలిగినదంతా పెంటతో సమానంగా ఎంచుకున్నాడంట. వాటన్నిటిని నష్టపరుచుకున్నాడంట. క్రీస్తును సంపాదించుకోవాలని సమస్తాన్ని నష్టంగా ఎంచుకున్నాడు, నష్టపరుచుకున్నాడు.
తన లైఫ్లో ఒక ఎంపిక వచ్చింది. ఆ ఎంపిక టైంలో ఏది కావాలో దాన్ని నిర్ణయించుకున్నాడు. రూతు గ్రంథం 1వ అధ్యాయం 16వ వచనంలో రూతు అనేటటువంటి అమ్మాయి తను తీసుకున్న ఒక నిర్ణయం, నీ దేవుడే నాకు దేవుడు అవ్వాలి, నీ జనమే నాకు జనం అవ్వాలనుకున్న ఒక నిర్ణయం ఆ అమ్మాయి పేరు మీద బైబిల్లో ఒక పుస్తకమే రాయబడేటట్లుగా ఆమె జీవితం సార్థకవంతమైంది. ఆమె కడుపులో నుంచి ఓబేదు లాంటి సేవకుడు, యెషయా లాంటి వ్యక్తి, ఆయన కడుపులో నుంచి వచ్చిన దావీదు పుట్టారు. క్రీస్తు వంశావళిలో రూతు పేరు చేర్చబడింది. ఇదేమంత గొప్ప భాగ్యం అని అనుకుంటున్నారేమో. ఒక మోయాబీరాలు ఇశ్రాయేలీల యొక్క దేవుని యొక్క జీవ గ్రంథంలో ఆమె పేరు లిఖితం చేయబడటం గొప్పదే. మరి రూతు గురించి ఇన్ని వేల సంవత్సరాల తర్వాత కూడా నేను ఇంకా చదువుకుంటున్నావు, అమ్మాయి చేసిన పనిని గుర్తు చేసుకుంటున్నావు. అమ్మాయి బ్రతికుండగా ఆమెను ధన్యురాలు అని పిలిచారు. ఆ అమ్మాయి ప్రవర్తనను చూసి బోయాజు లాంటి వ్యక్తి కొనియాడాడు. అందరికీ చెప్పారు ఆ అమ్మాయిని ఎవ్వరు కదిలించొద్దు అని. ఆ అమ్మాయి ప్రవర్తన సత్ప్రవర్తనగా మార్చబడినట్లుగా వాళ్ళు చూశారు. నేను ఈ మాట అంటున్నాను, ఒక్క నిర్ణయం ఓర్పా తీసుకోలేకపోయింది. రూతు తీసుకున్న నిర్ణయం రూతును గణపరిచింది. అమ్మాయి భవిష్యత్తుని ఒక గొప్ప స్థానంలో నిలబడేటట్లుగా చేసింది. మీ నిర్ణయాలు మిమ్మల్ని ఉన్నతంగా తీసుకెళ్తాయో కింద పడేస్తున్నాయో, మీ నిర్ణయాలు మీకు పేరు తీసుకొచ్చి పెడుతున్నాయో లేకపోతే అపకీర్తిని తీసుకొచ్చి పెడుతున్నాయో నాకు తెలియదు. ఏమేమి డెసిషన్స్ తీసుకుంటున్నావు, తొందరలో ఎలాంటి డెసిషన్స్లోకి నువ్వు వెళ్తున్నావు నాకు తెలియదు. దేవుడు మీకు ఉత్తమమైన ఎంపికలు చేసేటటువంటి జ్ఞానం ఇచ్చునుగాక. యోసేపు ఎదుట ఒకే ఒక నిర్ణయం, పోతీఫరు భార్యతో తప్పు చేయాలన్నా లేకపోతే చేయకుండా చెరసాలకు వెళ్ళాలన్నా. చెరసాలకు వెళ్ళాలనే ఎంపికలోనే ఉన్నాడు తప్ప తను పవిత్రతను కోల్పోవాలనే ఎంపికలో లేడు. దానియేలు రాజు భుజించే భోజనం తిని తన శరీరాన్ని అపవిత్రపరచుకోవాలన్నా దీన్ని తిరస్కరించి ఆకుకూరల భోజనమో పప్పు ధాన్యాలో తిని వారు బ్రతకాలన్న నిర్ణయం. రాజు చెప్పినట్లు ప్రార్థన ఆపేయాలన్నా దేవుడు చెప్పినట్లు ప్రార్థన చేయాలన్నా అన్న నిర్ణయంలో సింహాల బోన్లోకి వెళ్ళినా పర్లేదు, ప్రార్థనే చేయాలనే నిర్ణయం దానియేలు తీసుకోవటం జరిగింది. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఎంతమందో వారి నిర్ణయాలు వారి భక్తిని, వారి యొక్క జీవిత విధానాన్ని చూపించగలిగాయి. ఒకటి, కోరికలు ఉత్తమంగా ఉంచండి. రెండోది, ఎంపికలు ఉత్తమంగా ఉంచండి. మూడోది, నేను ఈ రెండు మాత్రం నేను జస్ట్ చెప్పి నేను క్లోజ్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. మీకా గ్రంథం 6వ అధ్యాయం 8వ వచనం, మీకు ఏది ఉత్తమమైందో అది మీకు ఆల్రెడీ తెలియపరచబడింది అని మొదలవుతుంది. మీకా గ్రంథం 6వ అధ్యాయం 8వ వచనం నేను చదువుతున్నాను. పేజీ నెంబర్ 766. మనుషుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయంగా నడుచుకోవటం, కనికరాన్ని ప్రేమించటం, దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించటం, ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు అని అంటారు. ఏది ఉత్తమమో అది నీకు తెలియచేయబడింది. ఏది అది అనంటే మూడు విషయాలు అక్కడ. న్యాయంగా బ్రతుకు, కనికరంతో ఉండు, దీన మనసు కలిగి దేవుని ఎదుట ప్రవర్తించు. నా వైపు చూడండి. న్యాయంగా బ్రతకటం అంటే ఏంటి అనంటే నీది కానిది నువ్వు తీసుకోవద్దు, అది న్యాయం. నీదేదో అదే అనుభవించు, అది న్యాయం. నీది కాని స్థలం నీకొద్దు, నీది కాని వస్తువు నీకొద్దు, నీది కాని పశువు నీకొద్దు, నీది కాని వ్యక్తి నీకొద్దు. ఈ విధంగా బ్రతకటమే న్యాయం. అంటే నీ కంచంలోది నువ్వు తింటాం, నీ కుండలోది నువ్వు తింటాం న్యాయం. పక్కనోడి కంచంలోది లాక్కొని తినాలనుకోవటం అన్యాయం. పక్కనోడు భూమిని గుంజుకోవాలనుకోవటం అన్యాయం. పక్కనోడి పశువుని దొంగిలించాలనుకోవటం అన్యాయం. పక్కనోడి యొక్క గింజని మనం దోచుకోవాలనుకోవటం అన్యాయం. సో న్యాయం ఏదో నీకు తెలిసి వయసు వచ్చిన తర్వాత ఆ న్యాయమైందే చేయాలనుకోవటం. మీకు ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనాన్ని గత ప్రయత్నం అనేటటువంటి ప్రసంగంలో చెప్పినప్పుడు, నువ్వు రాజవీధుల్లో నీకు వెళ్ళి అటు ఇటు పరిగెత్తుకుంటూ విచారణ చేస్తూ ఏదన్నా చెయ్యి, కనీసం న్యాయంగా బ్రతకాలి అనే ప్రయత్నం చేసేవాడు కూడా నీకు కనపడ్డు, ఒక్కడు కనపడ్డు నీకు అని రాసి ఉంటుంది. చదువుతారా 5:1 ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనం. యెరూషలేము వీధుల్లో అటు ఇటు పరిగెత్తుతూ చూసి తెలుసుకో, రాజవీధుల్లో విచారణన్న చెయ్యి, న్యాయం జరిగించుచు
నమ్మకంగా ఉండ యత్నము చేయుచున్న ఒక్కడు మీకు కనపడ్డు. ఒకవేళ అలా కనపడితే నేను దాన్ని క్షమించేస్తా అని. అసలు న్యాయంగా బ్రతికేవాడు కాదు, న్యాయంగా బ్రతకాలనే ప్రయత్నం చేసేవాడు కూడా నీకు కనపడ్డు అని. ఎంత దారుణమైన మాట. న్యాయంగా బ్రతకాలనే ప్రయత్నాలు కూడా చేయట్లేదంట మనలో ఇది న్యాయం, ఇది అన్యాయం అని బేరీజు వేసుకునే ప్రయత్నం కూడా లేదు. నా స్వార్థం కోసం అది అన్యాయం అయినా సరే తీసేసుకుంటా, అది ఏదైనా సరే నాది కానిది నేను ఆశించి తీసుకోవటం అనేది అన్యాయం అవుతుంది. న్యాయంగా బ్రతకటం, కనికరంతో ఉండటం. కనికరం ఏం చేసిద్ది? తప్పు చేసిన వాడిని క్షమించగలిగిద్ది. కనికరం ఏం చేసిద్ది? లేని వాడికి చేయి చాపి ఇవ్వగలిగిద్ది. కనికరం ఏం చేసిద్ది? కొంత దయ చూపించగలిగిద్ది, ప్రేమతో దగ్గర తీసుకోగలిగిద్ది. దేవుని పిల్లలకి ఈ లక్షణం ఉండాలి. బాప్తిస్మం ఇచ్చే యోహాను దగ్గరికి వచ్చి, అయ్యా మేము ఏం చేయాలో చెప్పానంటే, లేనివాడికి మీ దగ్గర ఉంటే కొంచెం ఇవ్వండి అని అంటాడు. 2 వస్త్రాలు ఉన్నాయా, 2 అంగీలు ఉన్నాయా, ఒకటి ఇచ్చేయి. లేనివాడికి మీ దగ్గర 2 ఉంటే ఒకటి ఇవ్వండి. కలిగి ఉన్నవాడు లేనివాడికి ఇవ్వాలి అని. మన గల్లీల్లోనే తిండి లేక బాధపడుతున్న కుటుంబం ఉంటుంది, కానీ ఏ రోజు అన్ని గింజలు తీసుకెళ్ళి ఇచ్చిన రోజు ఒక్కటి ఉండదు మనకి. సొసైటీ క్రైస్తవ్యాన్ని ఎందుకు యాక్సెప్ట్ చేయాలి, ఎందుకు ప్రేమించాలి, ఎందుకు దాన్ని గౌరవించాలి అని అంటే రీజన్ లేదు మనకి. కానీ మిషనరీలని గౌరవించిన ఇదే దేశం ఈరోజు క్రైస్తవ్యాన్ని ద్వేషించేదాకా ఎవరు తీసుకెళ్ళి వెళ్ళారంటే మనోళ్ళే. మనకి మతం అనేది తప్ప సమాజం అనేది మనకు అసలు అవసరమే లేకుండా అయిపోయింది. సమాజానికి ఏమి చేయం మనం. పోనీ ఏమైనా చేసామా అంటే చెప్పండి, మీకు గుర్తుంటే ఏదని చెప్పండి. ఒక్కటి చేసి ఉండం. ఈవెన్ మీ తాండల్లో మీరు చేసిన మంచి పని ఏంటి? దేవుడిని నమ్ముకొని సరే వాళ్ళ భాషలో మీరు మతం మారి మీరు చేసిన గొప్ప పనులు ఏంటో చెప్పండి అని అంటే ఏం చెప్తారు? మీరు 4 పాటలు నేర్చిర్రా, అంతేగా. కట్టుబొట్టు వ్యవహారం మారింది, అంతేనా? మీరు సొసైటీకి చేసింది ఏదన్నా ఉందంటే ఏదీ ఉండదు. కనికరంతో చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. మీ గ్రామంలో చేయాల్సిన పనులు ఎన్నో ఉన్నాయి. ప్రభు చిత్తం అంటే కొన్ని పనులు చేద్దాము అనే ఆలోచన కూడా రాకపోతే కష్టం. స్కూల్ ఉంది, దాంట్లో చదివే వాళ్ళు ఎవరో, చదవని వాళ్ళు ఎవరో, పుస్తకాలు ఎవరికి ఉంటాయో, బ్యాగులు ఎవరికి ఉంటాయో, కనీసం మన పక్కన ఎవరు చదువుకునే వాళ్ళు ఉంటారో, చదువులేని వాళ్ళు ఉంటారో. ఎడ్యుకేషన్కి సపోర్ట్ చేయండి క్రిస్టియన్స్గా. మీరు చేతనైతే కొంతమందికి వైద్య సహకారాలను అందించండి. మహా అయితే ఏం చేస్తాం? బండి ఎక్కించుకొని దావకాన్ దాకా తీసుకొని వెళ్ళగలుగుతాం, అంతే. పిహెచ్సి సెంటర్స్ ఉన్నాయి మనకి ముదక్పల్లిలో. మహా అయితే ఇక్కడ బండి ఎక్కించుకొని అక్కడ తీసుకుని వెళ్ళిపోయి వాళ్ళు ట్రీట్మెంట్ ఇచ్చి ఫ్రీగానే అది మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చేయచ్చు. మహా అయితే డబ్బులు లేకపోతే నీకున్న దాంట్లోనే ఏదన్నా ఇవ్వచ్చు. బియ్యం లేకపోతే నీకున్న దాంట్లోనే గింజ ఇవ్వచ్చు. ఇప్పుడు పంట పండుతుంది, పంట చేతికి వచ్చినప్పుడు బాగా పూరా అస్సలు ఏమి లేనటువంటి వాడి కోసం ఒక బస్తా కేటాయించవచ్చు. చెయ్యాలనుకుంటే ఏదో అంటారు చూడు, మనసు ఉంటే చెప్పట్లే మీరందరూ. మరీ సీరియస్గా చూస్తున్నారు నాకు వెళ్ళంతా. మనసుంటే కనికరంతో బ్రతకాలనే ఆశ ఉంటే చేయాల్సిన పనులు ఎన్నో ఉన్నాయి, ఎన్నో ఉన్నాయి, ఎన్నో. నా దగ్గరికి నేను పేరు చెప్పటం బాగోదు కానీ నీకే బరువు అవుతుంది మీకెందుకయా అని అన్నారు ఒక చిన్న తమ్ముడు గురించి. అంటే నేను అన్నాను, నాకు ఒకవేళ 3 పిల్లలు అయితే ఖచ్చితంగా అలాగే చేయాలి, తప్పకుండా చేయాలి. అవి ఎన్ని వేలైనా ఆ ఫీజులు కట్టుకోవాలా, తప్పదు. 3 పిల్లలని భావిస్తే, లేకపోతే నొప్పి అనుకోవాలి, బరువు అనుకోవాలి. నేనేమంటానంటే కొన్నిసార్లు కనికరంతో చేయాల్సినటువంటి ప్రతి పనిని దేవుడు ఉత్తమమైన ప్రవర్తన అంటాడు. ఆయన నువ్వు చేసేది ఉత్తమమైనటువంటిది అని అంటారు. ఎందుకంటే అనేకులకి దొరకని భాగ్యం, అనేకులకి ఇవ్వబడని భాగ్యం అది మీ దాకా వచ్చిందంటే మాత్రం మనస్ఫూర్తిగా చేయండి. ఏది చేసినా కనికరంతో చేయండి. 3వది ఆయన అంటారు, దీన మనసు కలిగి చేయటం, దేవుని ఎదుట ప్రవర్తించటం. తగ్గింపు ఉత్తమమైన ప్రవర్తన.
చాలా ఉత్తమమైన ప్రవర్తన. మీకెంత ఉండని మీకు తెలుసా, మీరందరూ ఒక దగ్గర సమకూర్చబడేది ఎందుకో? మీరు బయట ఏ కులమో, ఏ మతమో, లేకపోతే ఏ స్థితో, ఏ స్థాయో, మీ చదువో, మీ యొక్క పరపతో అన్నీ పక్కన పెట్టి 4 గోడల మధ్యలో, అందరి మధ్యలో సమానంగా ఒక లైన్లో కూర్చుంటూ మీ పక్కన వాళ్ళని తగులుతూ ఎందుకు చేస్తామో తెలుసా ఇదంతా? మనం బయట ఎవరమైనా క్రీస్తు ఎదుట అందరం సమానమే, మనమంతా అందరిలాంటి వాళ్ళమే దేవుని ఎదుట అని ఎక్కడైనా తెలుసుకొని మిగతా వాళ్ళతో సమానంగా బ్రతకటం నేర్చుకోవటం కోసం. లేకపోతే ఇదే మాటలు ఇప్పుడున్నటువంటి మీడియా ప్రకారంగా మీకు ఇళ్లలో కూడా దేవుని వాక్యం వచ్చేస్తుంది. కానీ సమాజం ఎందుకు కూడుకుంటామంటే మనమంతా ఒకటే అన్న నినాదం మీకు అర్థం అవ్వాలి, ఏకభావం ఏకతాత్పర్యంతో మీరు బ్రతకాలి అని. సో తగ్గించుకొని బ్రతకండి మీ పక్కన వాళ్ళకంటే, మీరు ఒకళ్ళ దగ్గర ఒకళ్ళు. ఎందుకంటే ప్రభు సాత్వికుడును దీన మనసు గలవాడు అని. ఆయనే తగ్గించుకున్న పరిస్థితులు ఉన్నప్పుడు ఆయన పిల్లలంగా మనం కూడా తగ్గించుకొని ఉండాలి. బాప్తిస్మిచ్చే యోహాను దగ్గరికి వచ్చి చాలామంది చాలా మాటలు మాట్లాడారు. కానీ ఆయన అన్న మాట ఏంటి తెలుసా? అసలు గర్వించాలంటే బాప్తిస్మిచ్చే యోహానికి చాలా గర్వించవచ్చు. మొట్టమొదటి సువార్త కేక ఆయనదే. మొట్టమొదటిగా బాప్తిస్మ కార్యక్రమాలు మొదలుపెట్టింది ఆయనే. అంటే విప్లవాత్మకంగా, ఒక రకంగా చెప్పాలంటే రోషం కలిగి రాజులను కూడా గద్దించగలిగిన సేవకుడు ఆయన. యేసు ప్రభుకే బాప్తిస్మ ఇచ్చిన సేవకుడు, అది ఆయనకున్న డిగ్రీలు. కానీ ఏనాడు ఆయన ఉప్పొంగల. ఆయన అంటాడు, ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది అని అంటాడు. ఆ మాట రావాలనంటే, ఆ తగ్గింపు మనసు రావాలంటే చాలా కష్టం. అది ఉత్తమమైన ప్రవర్తన. మీలో మీరు వారికంటే, అంటే మీకంటే వారిని ఎక్కువగా ఘనంగా ఎంచండి. నాకంటే తబిత ఎక్కువగా మంచిగా పాడిద్ది అని అనుకోనండి. నాకంటే జాన్పాలన్న బాగా చెప్తాడు అని అనుకోనండి. మీరు ఒకరికంటే ఒకరిని ఘనంగా ఎంచుకోనండి అంటారు రోమపత్రికల పౌలు గారు. ఆ స్థితి ఏది సంఘంలో? ఆ తగ్గింపేది సంఘంలో? చిన్న చిన్న విషయాలకి అలగటాలో, చిన్న చిన్న విషయాలకి మూతు ముడుచుకోవటాలో, చిన్న చిన్న విషయాలకి తగ్గించుకోలేకపోవటాలో జరిగితే చాలా కష్టం. సేవకుల దగ్గర నుంచి విశ్వాసుల దాకా తగ్గింపు మనసుతోనే ఉందుముగాక. హల్లెలూయా. మనకి కలిగి ఉన్నది పాటలు పాడతాము, ప్రసంగాలు చేస్తాం, ఇవన్నీ తీసుకెళ్ళి చెత్తపట్లు పడేయండి. ఫస్ట్ నేర్చుకోవాల్సింది తగ్గించుకోవటం. మనకంటే బాగా స్పీచ్లు ఇస్తారు బయట మోటివేషనల్ చేసేవాళ్ళు, మనకంటే బాగా పాడతారు. సినిమా పాటలు పాడే వాళ్ళని వెళ్ళి చూడండి, చాలా ఘనంగా పాడతారు. మనం అసలు దేనికి పనికిరాం. స్టూడియోలోకి వెళ్ళిపోయి ఎప్పుడైనా పాట పాడాలని స్టూడియోలో నిలబడితే ఇక్కడ రాగాలు తీస్తామేమో, ఇక్కడ సౌండ్లు మైకులు పగల కొడతామేమో, కానీ సరిగ్గా అక్కడికి వెళ్ళిపోయి తాళం ప్రకారంగా పాడటం కూడా చేత కాదు. కరెక్ట్గా క్లిక్ ప్రకారంగా కరెక్ట్గా ఆ తాళంలోనే పాడాలి అని అంటే ఎన్ని టేకులు అవుతాయో అది తెలుసు, అవ్వదు. కానీ ఇక్కడ విర్రవీగిపోతుంటాం. మనం ఏదో ఇప్పుడు నేను చెప్తున్నాను కదా మనస్ఫూర్తిగా. ఇందాక నేను వచ్చేటప్పుడు పాడిన పాట నేను షారంతో చెప్పాను వింటూ, చాలా బాగా పాడుతున్నారు, బాగా వస్తుంది పాట అని. ఒకరికంటే ఒకరిని ఎక్కువగా ఘనంగా ఎంచుకుంటేనే ఒకళ్ళొకళ్ళు ప్రోత్సహించబడతారు. సంఘం ఇది. తగ్గించుకొని ఉండండి, తగ్గింపుతో దీన మనసుతో బ్రతకండి. ఒకరికంటే ఒకరిని ఎక్కువగా ఎంచుకోనండి అన్ని విషయాల్లో. వారి దగ్గర డబ్బు లేకపోవచ్చు, కానీ విశ్వాసంలో భాగ్యవంతులు అయ్యి ఉండొచ్చు వాళ్ళు, ప్రార్థనలో భాగ్యవంతులు అయ్యి ఉండొచ్చు వాళ్ళు. సో అలాగే ఎంచండి వాళ్ళని. దేవుడు ఆ విధంగానే మిమ్మల్ని ముందుకు నడిపించాలి. చివరిగా 1 కొరింథీ 12:31 రాయబడినటువంటి మాట, ఇదిగో ఇవన్నీ కాక సర్వ ఉత్తమమైనటువంటి మార్గాన్ని నేను మీకు తెలియపరుస్తాను అని అంటారు ఆయన. చూడండి 12:31, కృపావరములలో శ్రేష్టమైన వాటిని ఆసక్తితో అపేక్షించుడి, ఇదిగాక సర్వోత్తమమైన మార్గమును మీకు చూపుచున్నాను. ఏంటి ఆ మార్గం అంటే 13వ అధ్యాయంలో ప్రేమ అనేటటువంటిది. ఉత్తమమైనది ఏంటి అని అంటే కోరికలు ఉత్తమంగా ఉండాలి, ఎంపికలు ఉత్తమంగా ఉండాలి, ప్రవర్తన ఉత్తమంగా ఉండాలి. ఇదిగో ఉత్తమమైనది ప్రేమ కలిగి ఉండాలి. ప్రేమలో ఏమేమి ఉంటాయో తెలుసా? మీరు 4వ వచనం దగ్గర నుంచి రండి.
ప్రేమ దీర్ఘకాలం సహిస్తుంది, దయ చూపిస్తుంది, మత్సరపడదు, ప్రేమ డంబంగా ప్రవర్తించదు, ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు, స్వప్రయోజనాన్ని విచారించుకోదు, త్వరగా కోప్పడదు, అపకారాన్ని మనసులో ఉంచుకోదు, దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమందు సంతోషిస్తుంది, అన్నిటికీ తాళుకుంటుంది, అన్నిటిని నమ్ముతుంది, అన్నిటిని నిరీక్షిస్తుంది, అన్నిటినీ ఓర్చుకుంటుంది, అది శాశ్వత కాలము ఉంటుంది అనే మాటలు అక్కడ రాసున్నాయి. ప్రేమలో ఇన్నున్నాయి, అందుకే ఇది ఉత్తమమైంది. లేదు సర్వోత్తమమైనది, అన్నిటికంటే ఉత్తమమైనది ప్రేమ. సర్వోత్తమమైన మార్గం ఇది, ప్రేమ కలిగి బ్రతకటం. ఒక్కసారి మనుషుల్ని దేవుడి ప్రేమతో ప్రేమించి చూడండి. ఓర్చుకుంటాం, సహిస్తాం, భరిస్తాం, నమ్ముతాం, నిరీక్షిస్తాం, తాళుకుంటాం, అసలు దయ చూపుతాం, అపకారాన్ని మనసులో పెట్టుకోం. మరి సంఘంలో ఎందుకో తెలీదు, చాలా వరకు ప్రేమ మచ్చుకు కూడా కనపడటానికి చాలా తక్కువ పరిస్థితులు ఏర్పడుతున్నాయి ఈ మధ్యకాలంలో. సంఘంలో ప్రేమ కనపడాలి. అమ్మ మీకు మనస్ఫూర్తిగా చెప్తున్నాను, మనకి మధ్యలో ఎలాంటి గొడవలు, ఏమైనా ఆస్తి గొడవలు ఉంటాయా మీ పక్కన వాళ్ళతో? మీకు ఉంటాయా అన్న? మీ ఇద్దరి మధ్యలో ఆస్తి గొడవలు ఏమైనా ఉన్నాయా? ఏమి లేవు. కాబట్టి నవ్వుతూ పలకరించుకోనండి. నిజంగా నీకు అక్షక్ ఏమైనా గొడవలు ఉన్నాయి మాయ్? కానీ కరుణాబాయ్ దైవకృపాతి ఏమైనా గొడవలు ఉన్నాయా? మనకి ఫ్యాక్షన్ గొడవలు లేవు, కక్షలు లేవు, పగలు లేవు, ప్రతీకారాలు లేవు, ఏమి లేవు. కానీ ముఖం మాత్రం ఇట్లా పెట్టుకొని కూర్చొని ఉంటాం. పక్కన వాళ్ళకి వెళ్ళి కూడా ప్రేమగా చూడటానికి కూడా ఇబ్బందిలే. మీరు ప్రార్థన అయిపోయిన తర్వాత మీ పక్కన వాళ్ళతో నవ్వుతూ హ్యాపీగా పలకరించు. ఎందుకంటే మీకు అర్థం కావట్లా, ఈ గడప దాటి బయటికి వెళ్ళిన తర్వాత వారి జీవితంలో వాళ్ళు ఎదుర్కొనే పోరాటాలు, వారి కష్టాలు, వారి బాధలు, వారి కన్నీళ్ళు, వారు ఎదుర్కొంటున్న పరిస్థితులు చాలా ఉన్నాయి. అవన్నీ పక్కన పెట్టి మందిరంలోకి వస్తే మహా అయితే ఎన్ని గంటలకు వచ్చారు? 11ంటికి వచ్చారు. 2 అంటే గట్టిగా 3 గంటలకు కూర్చుంటారు, అంతేనా? 3 గంటలు కనీసం నవ్వుతూనన్నా పలకరించండి, పళ్ళు బయట పెట్టి. మీకు తెలుసా, మీరు ప్రేమగా పలకరించే పలకరింపు ఎదుటివాడి గాయాలు చాలా తగ్గిపోతాయి, మనశ్శాంతికి ఎక్కడి నుంచి వెళ్తారు. ఒక్కసారి చేసి చూడండి. మీ పక్కన వాళ్ళకి ఒకసారి సెకండ్ ఇవ్వండి నా మాటగా, ఇప్పుడన్నా నవ్వండి. నవ్వుతూ హాయ్ అక్క, ప్రైజ్లాడక్క, ప్రైజ్లాడన్నా అని చెప్పండి. చిన్న పలకరింపు చాలా మర్చిపోవటానికి కారణమైంది. కనీసం ఆ కొద్దిసేపు అన్న ప్రశాంతంగా ఉంటారు. ఇంకా మీకు ప్రేమ చూపించాలనుకో, ఆ అక్క దగ్గరికి వెళ్ళిపోయి మనస్ఫూర్తిగా, ఇందాక సాక్ష్యాలు చెప్పుంటారు కదా ఎవరో ఒకళ్ళు కష్టంతో ఉన్నవాళ్ళు, అలా దగ్గర తీసుకోనండి, ఓదార్చండి. ఎంత నెమ్మది కలిగి ఉంటుందో వాళ్ళకి, ఎంత హ్యాపీగా అనిపిస్తుందో వాళ్ళకి. కొంచెం వెళ్ళి ఏదో చిరునవ్వుతో 2-3 సరదాగా మాట్లాడి విశ్వాసం బలపరిచేటట్టు 2 మాటలు మాట్లాడండి కదా. మీ మధ్యలో ఇంకేం పగలున్నాయి? అందరూ సమాధానంగా ఉంటున్నారా? బలలో చేయేస్తున్నారు, మరి సమాధానంగా ఉంటున్నారు కదా. మగవాళ్ళు ఏం గొడవలు లేవు కదా, ఆడవాళ్ళందరూ ఓకే కదా. శారణమ్మ నాతో నీకే ఏం లేవు కదా. సామ్రాజ్యం గారు మీ కూతురుతో ఏమైనా ఉన్నాయా? లేవు కదా. పీరిబాయ్ మీ ఇలా ఇయ్యాలి సానే ఎవరు ఏమవుతారమ్మా మీరు? కోడలు మీ ఏమన్నా గొడవలు ఉన్నాయా? సోరతక్క ఏం లేవు కదా. సంతోషంగా ప్రేమగా ఉందుముగాక. దీనికి మించిన ఉత్తమమైనటువంటి భక్తి, ఉత్తమమైనటువంటి మార్గం ఇంకొకటి లేదు. ప్రేమతో బ్రతుకుదుము గాక. మోకరించండి, కళ్ళు మూసుకోనండి, ప్రార్థన చేసుకుందాం. ఎక్కడైంది? ఎక్కడ? చర్చి ముందే అయిందా? ఏడైంది? అవునా, చూస్తా. ఓకే, ఓపెనింగ్ కూడా అయిపోయిందా? అంటే ఇందాక నేను ముదక్పల్లి దాకా తీసుకెళ్ళండి కదా అన్నందుకు అక్క గురి చేసి ముదక్పల్లి దాకా ఎందుకన్నా మంచిప్పకే తీసుకెళ్ళండి అన్నది. ఓకే, వెరీ గుడ్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ సో మచ్. ఓకేనా? మరి ఇక బాగున్న వాళ్ళకి అలాంటి వైద్య సేవలు మీ నుంచి దేవుడు అందించునుగాక అనేకులకి. మోకరించండి, కళ్ళు మూసుకోనండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా మీకు వందనాలయ్యా. సమయంలో పరిశుద్ధమైన శ్రేష్టమైన ఘనమైన నామం చేరి ప్రార్థన చేస్తున్నాను. నా ప్రియ తండ్రి, మా బిడ్డలు మీ చేతులకు అప్పగిస్తున్నానయ్యా.
నువ్వు ఉత్తమమైన దేవుడువు, ఉత్తముడువు. నీ నామం, నీ కృప ఉత్తమం అయా. నీ చిత్తం, నీ యొక్క సువార్త ఉత్తమమైనవి. నువ్వు ఉత్తమమైన వాటిని అనుగ్రహించే దేవుడువు. అందుకే మమ్మల్ని ఉత్తమమైనవి చేయమని కోరుకుంటున్నావు ప్రభువా. ఉత్తమమైన ఎంపికలు, ఉత్తమమైన కోరికలు, ఉత్తమమైన అయా ప్రభా ప్రవర్తన మా జీవితానికి ఎంతో ప్రాముఖ్యం. ప్రేమ అన్నిటికంటే ఉత్తమమైనది. మేము ఉత్తమమైన ప్రతి కార్యం మేము జరిగించదము గాక నాయన. అయ్యా మా కోరిక ఉత్తమంగా లేకపోతే, అది చెడ్డ కోరిక అయితే మా బ్రతుకు ఏ విధంగా పతనమవుతుందో, ఉత్తమమైన కోరిక మమ్మల్ని ఏ స్థానంలోకి తీసుకెళ్తుందో మేము విన్నాం ప్రభువా. మా బిడ్డలు ఉత్తమంగా, ఉన్నతంగానే ఆలోచించుదురుగాక నాయన. వారి కోరికలైనా, వారి ఎంపికలైనా, వారి ప్రవర్తన అయినా ఉత్తమంగా ఉండునట్లుగా వారు చూసుకున్నట్లు సహాయం చేయండి నా ప్రభువా. ఈరోజు మీరు మాతో మాట్లాడిన ప్రతి మాట కొరకే నిండు మనసుతో వందనాలు చెల్లిస్తున్నాను. ఉత్తమమైన వాటిని జరిగించుటకు మీ కృప మా ఎడల విస్తరించబడును గాక నాయన. సహాయం చేసి మీ నామానికి ఘనత తెచ్చుకునమని యేసయ్య నామములో ప్రార్థన అడిగి పొందుకొనుచున్నాము మా ప్రియ తండ్రి. ఆమెన్.